గురుగారు, శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అర్జునుడికి చెప్తున్నటువంటి మాటలతో ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు చంపకుండా బ్రతకగలవాడెవడు లేడు ఇక్కడ. భీష్ముడు శరశయ్యపై మరణించడం జరిగింది. ఇచ్ఛామరణం అనేటువంటి వరాన్ని కలిగినటువంటి భీష్ముడికి గురుగారు, మరణానంతరం జీవితం ఎలా ఉంటుంది అని పుట్టిన దగ్గర నుండి నవమాసాలు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక యాతన, జీవితంలో రకరకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఒక యాతన. గురుగారు, మాంసాహారం తినే వారిపై దైవానుగ్రహం ఉంటుందా? ఈ 84 లక్షల చరాచర జీవకోటిలో పాము ఆహారాన్ని తీసుకుని ఉండగలదు. ఆహారం లేకుండా గాలిని మాత్రమే. ఇప్పుడు అమ్మవారికి మేకల్ని, కోళ్ళని బలిస్తాం. 84 లక్షల చరాచర జీవకోటిలో ప్రతి జీవికి కూడా తన తల్లి. ఏ తల్లైనా తన బిడ్డ శవంతో విష్ణుమూర్తిని పొద్దున్నే పూజిస్తారు, మహాశివుడిని సాయంత్రం పూజిస్తారు అంటారు. ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతి మహేశ్వరం ఇలా చెబుతూ ఉంటారు. కానీ విష్ణుమూర్తిని పలానా సమయంలో పూజించాలి, శంకరుని పలానా శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మీ ముహూర్తం. ఏమిటా బ్రహ్మీ ముహూర్తం అంటే? గురుగారు, శ్రీమద్ భాగవతాన్ని, గరుడ పురాణాన్ని, కాలగమనంలో శ్రీమద్ భాగవతం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి గరుడ పురాణంలో ఒక జీవి గతించిపోయినటువంటి తర్వాత కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మళ్ళీ వీరభోగ వసంతరాయుడిగా నేనొచ్చి. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమాచార్య గురూజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. నమస్కారం గురుగారు. నేను మిమ్మల్ని ఎప్పుడు యూట్యూబ్ లోనే చూసేదాన్ని. ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది గురుగారు. సంతోషం. గురుగారు, నాతో పాటే నాలాగే చాలా మంది ఉంటారు మీ గురించి తెలియని వాళ్ళు. సో మీ గురించి కొంచెం చెప్పండి గురుగారు. మెయిన్ గా మీ గోర్లు గురుగారు, అవి మీ గవ్వల శాస్త్రము, ఆ గోర్లు ఎక్కువ ఆకర్షితులు చేస్తాయి గురుగారు. వాటి గురించి చెప్పండి. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. తెలుగునాటే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రచారమే అక్కర్లేదు. అవును గురుగారు. అటువంటి అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర అనుకుంటున్నటువంటి గురు పరంపరలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతావనిలో స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి ధర్మ ప్రచారం చేయటమే కృష్ణమాచార్య యొక్క జీవిత లక్ష్యం. నా తల్లిదండ్రులు వెంకటగిరి రామచంద్రయ్య కీర్తిశేషులు, మా తల్లిగారు శ్రీమతి సావిత్రమ్మ. ఈ దంపతులకి నేను జన్మించడం జరిగింది. జన్మతః సంప్రదాయ ధన్వంతరి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబంలో నేను జన్మించాను. కానీ బాల్యంలో ఉండగానే ఎంతో మంది మహనీయులైనటువంటి సాధు పుంగవులు, హరిద్వార్ ఋషికేశ్ నుంచి వచ్చినటువంటి ఎంతో మంది సాధు పుంగవులు మా కుటుంబ జీవితంలో, అంటే మాకున్నటువంటి ఆయుర్వేద వైద్యశాల, గృహం అన్నీ ఒకటే ఉండటం వల్ల ఎంతో మంది సాధు పుంగవులు కూడా మా ఇంటికి వచ్చి చాలా కాలం ఉండేవాళ్ళు.
అటువంటి విశేషవంతమైనటువంటి వారందరి యొక్క విశేషవంతమైనటువంటి ఆశస్సుల చేత నా దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి మూలాల వైపుగా నా యొక్క జీవనం కొనసాగడం జరిగింది. ప్రత్యేకించి 2-3 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు మాటలు కూడా సరిగ్గా మాట్లాడనటువంటి సందర్భంలోనే నేను నా పూర్వీకులు, నా పెద్దవాళ్ళు, నాకు సంబంధించిన కుటుంబ సభ్యులు, మాకంటే పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నటువంటి మాట, ఎవరో సాధు పుంగవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఉపదేశం ప్రకారం ఒక పాట పాడుతూ ఉండేవాడిని. అందులో చందమామ చందమామ అన్నటువంటి అంశాలు ఎక్కువగా ఉండేవి. ఇవేమిటా అని తెలుసుకుంటే నేను పెద్ద అయిన తర్వాత గురుదేవుల ఉపాసన తీసుకున్న తర్వాత నేనప్పుడు పాడినటువంటి పాట వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క తత్వం అని తర్వాత నాకు బోధపడింది. ఎవరైనా బిడ్డ పుట్టగానే వారికి సంబంధించినటువంటి జన్మ కుండలిని, వారికి సంబంధించిన జాతకాన్ని రచిస్తారు. చాలా కాలం పురుష సంతానం ప్రాప్తించినటువంటి సందర్భంలో మా తల్లిదండ్రుల దగ్గరికి ఒక కేరళ యోగి వచ్చి, నేను పుట్టక మునుపు 2 సంవత్సరాల క్రితమే నాకు సంబంధించిన జన్మ కుండలితో సహా నా జాతకాన్ని రచించి, ఫలానా నక్షత్రంలో ఫలానా రోజు ఇదే నాకు ఇవాళ పిలువబడుతున్నటువంటి పేరుతో పిల్లవాడు జన్మిస్తాడు, గురు పరంపరలో ఒక విశేషవంతమైనటువంటి లోక కళ్యాణార్థం జరగబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో అతడి జీవనం ఉండబోతుందని నా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా నిజంగానే పుత్రుడు జన్మించాలి, మరి అంత గొప్పవాడు అవుతాడా లేదా వేరే సంగతి. సాంప్రదాయంగా నేను కూడా ఆ కుటుంబంలో జన్మించినటువంటి తర్వాత భౌతిక పరమైనటువంటి చదువులు చదువుకున్నాను. నేను చదువుకున్నటువంటి చదువు ద్వారా వృక్షశాస్త్రం అంటే నాకు బాగా మక్కువ. వాటికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని చదువుకున్నటువంటి తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నటువంటి సందర్భంలో మా నాన్నగారు చెప్పినటువంటి మాట, నువ్వు విదేశాలకు వెళ్ళలేవు. దీనికి కారణాలేమో తెలీదు, యాదృచ్ఛికమైనటువంటిదో దైవ సంకల్పము తెలీదు. కొన్ని కారణాల రీత్యా నా జీవితంలో మా నాన్నగారు బ్రహ్మైక్యం చెందటం, వారి కీర్తిశేషులు అవటం, కుటుంబపరమైనటువంటి విధి విధానాలన్నింటినీ కూడా నా భుజస్కంధాల మీద వేసుకుంటున్న తరుణంలో నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క భక్తుడిగా ఎంతో కాలం నుంచి చిన్నప్పటి నుంచి ఉండేవాడిని. స్వామివారి యొక్క మూలమంత్ర సాధన చేసేవాడిని. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నల్లమల అభయారణ్య ప్రాంతానికి నేను వెళ్ళటం, అక్కడ తపస్సును ఆచరించటం, ఒక విశేషవంతమైనటువంటి వృద్ధుడి యొక్క రూపంలో ఆ గురుదేవులు, నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుకుంటాను, ఆయన ఒక విశేషవంతమైనటువంటి గురు పౌర్ణిమ రోజు నాకు మంత్రోపదేశాన్ని చేయటం, నా దగ్గర ఉన్నటువంటి ఈ విద్య ఆయన బోధించటం, సుమారు నాకు 8-9 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి పరిస్థితి నుండి జ్యోతిష్యం నాకు తెలుసు. జన్మతః ధన్వంతరి సంప్రదాయంలో మేమున్న మా నాన్నగారి ద్వారా జ్యోతిష్యం, వాటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ధ్యానం, యోగం ఇవన్నీ కూడా నాకు వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని అనుకుంటాను నేను. ఆ వృద్ధుడి రూపంలో స్వామివారు వచ్చి నాకు మంత్రోపదేశం చేయటం, ఆధ్యాత్మిక భావనలతో పాటు నేను ఇవాళ గురుస్థానంలో ఉండటానికి ఆ గురు పౌర్ణమి కారణమైంది అనుకుంటాను. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం, ప్రపంచంలో చాలా చోట్ల కందిమల్లైపల్లె పురసంస్థానం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంతో పాటుగా స్వామివారికి సంబంధించినటువంటి వైభవాన్ని, స్వామివారికి సంబంధించినటువంటి కాలజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నామంటే ఆ కందిమల్లైపల్లె పురసంస్థానంలో స్వామివారి యొక్క వంశీయులైనటువంటి వాళ్ళకి ఎంత అదృష్టం దక్కిందో. నిజంగా బ్రహ్మపదం అనేటువంటి సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మేము కూడా ధర్మ ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఊరు వాడలు తిరుగుతూ సుమారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరికి వెళ్ళి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచారాన్ని కృష్ణమాచార్య నిర్వహించాడు. ప్రస్తుతం పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతుల వ్యవస్థ అయినటువంటి విశ్వధర్మ పరిరక్షణ వేదికకి రాష్ట్రీయ పరశురామ పరిషత్ వారికి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇంకా చాలా ధార్మిక పరమైనటువంటి సంఘాలకి జాతీయ అధ్యక్షుడిగాను, వివిధ రాష్ట్రాలకు బాధ్యుడిగాను, దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించి ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తూ కృష్ణమాచార్య బ్రహ్మపదం పేరుతో, రాష్ట్రీయ బ్రహ్మసేన పేరుతో వివిధ రకాలైనటువంటి ధర్మ ప్రచారాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటం, కాలజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం,
ధూపదీప నివేదనలకు నోచుకోలేనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాలు అవ్వచ్చు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాల్ని పునరుద్ధరణ చేయటం, ధూపదీప నివేదనలు చేయించటం, ఏదైనా ఆలయం అన్నటువంటిది విలుప్తమవుతున్నటువంటి తరుణం, జీర్ణోద్ధరణ చేయవలసినటువంటి పరిస్థితులు ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటే ఈ క్రతువులన్నింటినీ ఉచితంగా బ్రహ్మపదం ద్వారా కృష్ణమాచార్య ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ చేస్తూ ఉన్నారు. ఓకే గురుగారు, చాలా 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 చక్కగా వివరించారు. మరి గురుగారు, గవ్వల శాస్త్రంతో మీరు అంటే యూట్యూబ్ లో చూసినట్టు వరకైతే అది దానివల్ల మీరు ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఆ రంగాన్ని మీన్స్ ఆ గవ్వల శాస్త్రాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది. మరి ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రాన్ని కూడా వివరించగలిగితే అటువంటి ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాత్రమే. ఒకవేళ ఎవరి జాతకమైనా చెప్పవలసి వస్తే వాళ్ళ పుట్టిన తేదీ వివరాలు అవసరం. జన్మకుండలను చూసి చెప్పే శాస్త్రం ఒకటి ఉంది. ముఖాన్ని చూడటం, వాళ్ళ యొక్క లలాటానికి సంబంధించినటువంటి విధానాలు చెప్పడం ఒకటి, హస్తరేఖ సాముద్రికం ఒకటి, ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి మనకు చాలా సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నాడు, అతని ముఖాన్ని మనం చూడలేకపోతున్నాం, హస్తరేఖలు చూసే అవకాశం లేదు, అతనికి పుట్టిన తేదీ వివరాలు అసలే లేవు. మరి అతని యొక్క జాతకంలో ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతను ఏ సమస్యతో బాధపడుతున్నాడు, ఏ కారణంగా బాధపడుతున్నాడు, దీనికి పరిహారం ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నాశాస్త్రం ఉండబడుతుంది. అతి ప్రాచీనమైనటువంటి శాస్త్రం నుండి మనకు నాడీ శాస్త్రం అంటే బొటనవేలు గుర్తు ద్వారా కూడా పూర్వజన్మల గురించి ఎలాగైతే మనం తెలుసుకోగలమో అగత్యుల వారి దగ్గర నుండి సనాతనమైనటువంటి సంప్రదాయంలో ఈ ప్రశ్నాశాస్త్రం, గవ ప్రశ్న ఇవన్నీ కూడా ఉంటాయి. జన్మతః నాకు పెద్దల యొక్క సంస్కార బలం చేత, ప్రత్యేకించి నాకున్నటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత ఈ గవ ప్రశ్నలో కాస్త పరిణతిని సాధించేటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. గురు అనుగ్రహం వల్ల నాకు అది కుదిరింది, ఆ విద్య నాకు లభించింది. దాని ద్వారా గవ ప్రశ్న ద్వారా ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చెప్పడం, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు చెప్తారు గురువు గారు. అంటే అది మేము చూసినట్టు వరకు అయితే రాశి ఫలాలు అయితే చెప్పేస్తారు. మరి పర్టికులర్ గా ఈ పర్సన్ కి మీరు చెప్పాలి అని అన్నప్పుడు ఏ విధంగా చేస్తారు? అంటే ఆ పర్సన్ దూరంగా ఉండొచ్చు, మీరు అన్నట్టుగా హస్తరేఖలు కూడా చూడలేకపోవచ్చు. అలాంటప్పుడు పేరు చెప్తే గవ్వలు వేసి చెప్తారా, లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఆ వ్యక్తి సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు, ఆ వ్యక్తి యొక్క ఇంటి పేరుతో సహా పూర్తి పేరును తీసుకుని తల్లిదండ్రుల పేరును కూడా సమన్వయం చేసుకుంటూ మేము ఏ సందర్భంలో తనకి ప్రశ్న చేస్తున్నామో ఆ అంశ లగ్నాన్ని తీసుకుని 5 నుండి 10 సెకండ్లలో వేగంగా లెక్కిస్తూ 1 నుండి 9 నంబర్ల వరకు ఉన్నటువంటి అంకెను వాళ్ళని చెప్పమని, ఆ వచ్చినటువంటి అంకెలని మేము కూర్చున్నటువంటి లగ్నాన్ని వేగవంతంగా సమన్వయం చేసుకుంటూ వీళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ గ్రహం కారణంగా ఇలాంటి స్థితిగతులు వస్తాయి, ఏ రకమైనటువంటి పరిష్కార మార్గం ద్వారా వీళ్ళు ఉంటారన్నటువంటిది 5 నుండి 10 సెకండ్లలో లెక్క వేయగలిగినటువంటి పరిస్థితి మన జ్యోతిష్య విధానంలో ఉంది. ప్రశ్నాశాస్త్రంలో దాన్ని వేగంగా లెక్కించేటువంటి విభాగాలు ఉన్నాయి. నాకంటే కూడా వేగంగా లెక్కించగలిగినటువంటి మహనీయులు ఇంకా భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఓకే గురుగారు, మీ మనసు నొచ్చుకోదంటే కొంచెం ఆ గోర్లు అంతగా పెంచుకోవడానికి మొదటిది ఏంటి అంటే, ఇన్ జనరల్ గా ఎవరైనా సరే ఆడైనా మొగైనా పెంచుకోవాలంటే అంత స్థిరంగా ఉండవు, అవి మిడిల్లో విరిగిపోవడము అలా జరుగుతుంటాయి. మీ అంత అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి పెంచారు, అలా స్టేబుల్ గా ఎలా ఉన్నాయి, అదొక్కటి మీరేం అనుకోకపోతే. ఒక అయ్యప్ప మాలధారణ చేసి మీరు దీక్ష చేసినప్పుడు కానీ, శివమాలను ధరించినప్పుడు, భవానీ మాలను ధరించినప్పుడు, ఏదైనా దీక్ష చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తల వెంట్రుకలను కానీ, కాలిగూర్లు కానీ, చేతిగూర్లను కానీ ఆ మండల రోజులు ఎటువంటి సందర్భంలో ముట్టుకోవాలి. శిరోగతాని పాపాన్ని, మనం చేసిన పాపకర్మములన్నీ కూడా మన శిరస్సుని ఆశ్రయించి ఉంటాయి. మనం చేసిన కర్మ ఫలితాలన్నీ కూడా మన గోర్లను కూడా ఆశ్రయించి ఉంటాయి.
ఏదైనా దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో కానీ మంత్రోపాసన చేస్తున్న సందర్భంలో కానీ అది ఎన్నేళ్ళైనప్పటికీ గోర్లు నఖములను కత్తిరించకూడదు, ఓకే. క్షవరం చేయకూడదు అన్నటువంటిది ఒక నిబంధన. అవును గురుగారు. నా జీవితంలో గతించినటువంటి ఒక దశాబ్దం 10 సంవత్సరాల అటు ఇటుగా జీవన గమనంలో ఈ దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఒక 5-5.5 సంవత్సరాల క్రితం మా అన్నగారు పరమపదిస్తే వారి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో ఒక్కసారి నేను నా చేతి గోర్లని తల వెంట్రుకలని కత్తిరించాను. ఇంకా తర్వాత ఎప్పుడు కూడా నా జీవితంలో గోర్లని కత్తిరించినటువంటి దాఖలాలు ఇప్పటిదాకా లేవు. సుమారు సాధారణ మనుషులతో పోలిస్తే నాకు రెట్టింపు వేగంతో ఇవి పెరుగుతూ ఉంటాయి. సుమారు 5 అంగుళాల ప్రమాణం వరకు కూడా పెరుగుతాయి. ఓకే గురుగారు. 5 అంగుళాల ప్రమాణం అంటే సుమారు 10 నుండి 12 సెంటీమీటర్ల వరకు కూడా ఇవి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెరిగినటువంటి తర్వాత వాటంతట అవే విరిగిపోతూ ఉంటాయి. సో నేను ఒక దీక్షలో మంత్రోపదేశం తీసుకున్నటువంటి తర్వాత చాలా ఏళ్ల పాటు సాధన చేశాను. కానీ మీరు అన్నట్టుగా ఆ మంత్రం పూర్తయినప్పటికీ కూడా కృష్ణమాచార్యులు గొర్రెల ద్వారానే గుర్తుపడుతున్నారు కదా. అవును గురుగారు. అవును గురుగారు. మీ గోర్లు గవ్వల శాస్త్రం ఈ రెండు మర్చిపోనివు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. బహుశా జనాలు నన్ను ఇలాగే గుర్తుపడతారు. అంటే చెప్పేటప్పుడు మనకి కదలికలు అనేవి వస్తుంటాయి కదా గురుగారు, అవి తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా గుర్తు పెట్టుకుంటారు గురుగారు. అలాగే గురుగారు, ఇంకా మా ఆడియన్స్ కి మీ తరపు నుంచి ఏమన్నా హితబోధ చేయాలి అనుకుంటే ఒకసారి చెప్పండి. కులమత వర్గ వైషమ్యాలతో కూడిన జీవన విధానంతో మనం ఉన్నాం. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎవరైనా సరే కులం పేరు, మతం పేరు, మనకున్నటువంటి ధనిక పేద ఇలాంటి వర్గ వైషమ్యాలతో కూడినటువంటి సమాజంలో మనం కానీ 400 సంవత్సరాల క్రితం విశ్వ విభజన చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే చాలా మంది చాలా థియరీస్ చెప్తారు, సిద్ధాంతాలు చెప్తారు, ఫిలాసఫీస్ చెప్తారు, కానీ ఆచరించిన వాళ్ళు చాలా తక్కువ. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవన గమనంలో ఏం జరిగింది అన్న విషయాన్ని నేను చెప్తాను. పూర్వం 400 సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు జరిగేవి తల్లి. అవును గురుగారు. 10 సంవత్సరాలు కూడా రానటువంటి ముక్కు పచ్చలారన్నటువంటి అమ్మాయిలకి వివాహం చేసేటువంటి వాళ్ళు. అవును గురుగారు. రజస్వల అయితే వివాహం చేయకూడదు, రజస్వల అయినటువంటి కన్యకని ఎవరు కూడా వివాహం చేసుకోరు. ఆ సందర్భంలో అది తప్పని చెప్పి మొట్టమొదటి రజస్వల అనంతర వివాహం చేసుకున్నటువంటి అవతార పురుషులు రాజయోగి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు భారతదేశంలో అది చట్టం. అంటే మైనర్ తీరైనటువంటి మేజర్ కానటువంటి ఏ ఆడపిల్లకు కూడా వివాహం ముందుగా చేస్తే చట్టరీత్యా శిక్షార్హం. ఇది భారతదేశంలో చట్టం. కానీ 400 సంవత్సరాల క్రితం మొట్టమొదటి తన జీవితంలో తాను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పాటించి మాత గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారిగా ఆయన మారారు. మొట్టమొదటి రజస్వల అనంతర వివాహాన్ని చేసుకున్నటువంటి విశేషవంతమైనటువంటి అవతార పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వామి. అలాగే ఆడపిల్లలంటే అక్కడ పిల్లలు, వివాహమైనటువంటి తర్వాత వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటున్నటువంటి నాగరిక ప్రపంచంలో ఆడపిల్లలకు కూడా ఆస్తులో హక్కు ఉంటుందని కంది మల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠాన్ని కుమార్తెకు మాత్రమే ఇచ్చాడు భారతదేశంలో. ఇది కూడా ఈరోజు చట్టం. అంటే ఆకాశంలో సగమని మనం అనుకోవటమే తప్ప వీళ్ళు అబలలు కాదు. వీళ్లకు కూడా విశేషవంతమైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అలాగే అస్పృశ్యత బాగా ఉండే తల్లి, ఎవరిని కూడా ఆలయాలకు రాణించేటువంటి సమాజం ఉండేది కాదు. ఆనాడు కక్కయ్యకి హితబోధ చేస్తూ మీరు ఇంత ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారు, మీరు అధికారులు అవుతారు, దేశాన్ని పరిపాలించేటువంటి స్థితిగతుల్లో ఉంటారని ఆనాడు ఆయన దళితుడైనటువంటి కక్కయ్యకి హితబోధ చేస్తే ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటువంటి నిమ్న జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈనాడు భారతదేశంలో అది నిజమైంది. గురుదేవులు చెప్పినటువంటి మాట ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని గనక మనం ఏదైనా ద్వేషిస్తే బ్రహ్మాన్ని ద్వేషించినట్టే. ఈనాడు సమాజంలో మనందరం చక్కగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని తింటున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు
అవును. ఇలా వేరువేరుగా కూర్చునేటువంటి దాఖలాలు ఉండేవి. అందరూ సహబంతి భోజనాలు ఎవరు కూడా చేసేవాళ్ళు కాదు. చేసేవారు కాదు. ఈనాడు సహబంతి భోజనాలు మనం చేస్తున్నామంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కారణం. నేనేం చెప్తున్నానంటే సమాజానికి, అన్నం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా సహపంక్తిలో మనం భోంచేయటం వల్ల వివిధ జాతులు మతాలు కులాలు మనకు మనం పెట్టుకున్నవి తప్ప భగవంతుడు ఏమీ వీటిని సృష్టించలేదు. వాటి వల్ల ఎటువంటి దోషం కూడా మనకు అంటలేదు. ఆడపిల్లలు అన్నటువంటి వాళ్ళు వంటింటికో ఇంటికో కాదు పరిమితం అవ్వాల్సింది, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం. మీ బీఆర్కే న్యూస్కి వచ్చిన తర్వాత చాలా ఆనందించేటువంటి అంశం బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం, స్వామివారు చెప్పిన జీవన విధానం నిజమైంది అనుకోవడానికి, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అవును గురుగారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారో దేవతలందరూ కూడా అక్కడే ఉంటారు. ఇన్ఫాక్ట్ మన కెమెరా ఉమెన్ కూడా ఒక మహిళ. అవును గురుగారు. అన్ని రంగాల వాళ్ళు కూడా ఇక్కడ మహిళలు ఉండటం అనేటువంటిది అది యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో తెలియదు. మహిళలు ఇంకా స్వయం కృషితో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళాలి. కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా మనందరం కూడా జీవనాన్ని కొనసాగించాలి. ఆడవాళ్ళు కేవలం వంటింటికి ఇంటింటికే కాదు, ఆకాశంలో సగం అన్నట్టుగా మీలో ఉన్నటువంటి మేధస్సుతో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళాలని గురుదేవులు చెప్పారు. దీన్ని నిజం చేద్దామని నేను మీ అందరికీ కూడా సమాజానికి హితబోధ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పినటువంటి మాటలు కేవలం యాదృచ్ఛికంగా చెప్పినవో ఈ పుస్తకం నుంచి వచ్చినవో కాదు, ఒక మహనీయుడి యొక్క జీవితంలో ఆయన ఆచరించి చూపెట్టినటువంటి అంశాలు. వీటన్నిటిని కూడా మనం తప్పకుండా పాటిద్దాం. గురుగారు, మహాభారతంలో ధర్మం యొక్క నిర్వచనం మీ దృష్టిలో ఎలా ఉంది? దాని గురించి వివరించండి. మహాభారతంలో విశేషించి భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుగుత్సవ మమకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు మంత్రి అయినటువంటి సంజయుని అడుగుతున్నాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చెప్పవయ్యా. ఆ మహాభారత సంగ్రామంలో ఎక్కడో హస్తినాపురంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు పలికిన మాట కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్ర. ఆ కురుక్షేత్రంలో జరిగే సంగ్రామం ధర్మబద్ధమైందని తెలియకుండానే తాను కూడా అంగీకరించటంతోనే మహాభారతంలోని భగవద్గీత, భగవానుడు పలికినటువంటి భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకం మొదలవుతుంది. ఎన్ని రకాలుగా ధర్మం గురించి చెప్పొచ్చు అంటే, కౌరవ సేన ఒకవైపు, పాండవుల సేన ఒకవైపు. ఈ సందర్భంలో ధర్మం అంతా ఒకవైపు, అధర్మం అంతా ఒకవైపుగా భగవానుడే ఈ సృష్టి క్రమాన్ని నడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో అధర్మాన్ని ఒకవైపు, ధర్మాన్ని ఒకవైపు, అధర్మం మొత్తం ఒకవైపుగా, ధర్మం మొత్తం ఒకవైపుగా ఉండేటట్టు భగవానుడే నిర్ణయించినట్టుగా ఎన్నో అక్షౌహిణుల సైన్యం మొత్తం కూడా అలా ఉన్నటువంటి తర్వాత యోధులందరూ కూడా కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ భగవానుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ తాను అస్త్రాన్ని పట్టనని, యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసి తాను ఒక పక్కగా నిలబడ్డాడంటే అది ధర్మం. మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్తాను. మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో పద్మవ్యూహం అన్నటువంటి ఘట్టం మనందరికీ కూడా తెలుసు. అవును గురుగారు. ఆ పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి సంహారం చేసినటువంటి తర్వాత, అభిమన్యుడు చనిపోయినటువంటి తర్వాత సైంధవుడు అడ్డుపడుతూ ఉంటాడు పద్మవ్యూహంలోకి ఎవరు వెళ్లకుండా. ఆ సైంధవుణ్ణి చంపివేయడానికి భీముడు వెడుతున్నాడు. పుత్ర సమానుడైనటువంటి అభిమన్యుడు చనిపోవడానికి సైంధవుడు కారణం కదా. మరి ఆ సైంధవుణ్ణి సంహారం చేద్దామని వెళుతున్నాడు భీముడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఒకసారి భీమా ఆగిపో అన్నాడు. ఎందుకన్నగారని అడిగాడు. సైంధవుడు మనకేమవుతాడో తెలుసా? కౌరవులందరికీ కూడా ఒక్కటే చెల్లెలు దుస్సల. ఆవిడకు సంబంధించినటువంటి భర్తే ఈ సైంధవుడు. అంటే మనకి బావగారు అవుతారు. కృష్ణుడు ఎలాగా భావాన్ని మనం పిలుస్తామో అటువంటి సంబంధ బాంధవ్యమే అతనితో కూడా మనకు ఉంది. మన తోబుట్టువు యొక్క పసుపు కుంకుమల్ని మనం తీసివేస్తామా? పుత్ర సమానుడైన పుత్రుడు పోయాడన్న బాధ కంటే కూడా ధర్మబద్ధంగా
ఆయన ఎందుకు ధర్మరాజు అని పిలుస్తారు, యుధిష్ఠిరుడు అని ఆయన పిలవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, అన్ని సంకటములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని జీవితంలో కోల్పోయినా ఆ సందర్భంలో కూడా ధర్మాన్ని తప్పకుండా, చెల్లెల్ని దీర్ఘసుమంగళి అని కదా మనందరం దీవిస్తాం. అవును గురుగారు. అటువంటి సోదరి పసుపు కుంకుమల్ని మనమే తీసివేస్తామా? ఇది ధర్మానికి పరాకాష్ట. జూదం ఆడుతున్నటువంటి సందర్భం. ఈ జూదం ఆడుతున్నటువంటి సందర్భంలో ధర్మరాజు తనకు సంబంధించినటువంటి సైన్యాన్ని, తనకు సంబంధించిన రాజ్యాన్ని, చివరికి తన తోబుట్టువులైనటువంటి తనకు సంబంధించిన అన్నదమ్ములని, చివరిగా ద్రౌపదిని కూడా పందెంగా ఒడ్డినటువంటి సందర్భంలో ఒక్కసారి ఇది నేను మాట తప్పాను, నా రాజ్యం నాకు కావాలి, లేదా నేను పందెంలో ఓడిపోయినటువంటి మాత్రం చేత అంగీకరించను అని ధర్మరాజు ఎప్పుడు చెప్పాడు. ధర్మబద్ధంగా తాను చేసిందే తప్పైనప్పటికీ దాన్ని అంగీకరించాడు. అజ్ఞాతవాసం, అరణ్యవాసాన్ని స్వీకరించాడు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, అది అజ్ఞాతవాసంలో అవ్వచ్చు, అరణ్యవాసంలో అవ్వచ్చు, విధి ఏదైతే పరిస్థితిని కల్పించిందో, తాను రాజాది రాజైన యోధులైనటువంటి సహచరులుగా తన యొక్క పుత్ర సమానులైనటువంటి తమ్ముళ్ళున్నా ఎన్నడూ కూడా మేము యోధులమని విర్రవీగలేదు. విధి ఏ జీవన విధానాన్ని ఇచ్చిందో ధర్మబద్ధంగా దాని ప్రకారమే నడయాడుతూ ఉన్నాడు ధర్మజుడు. అదే మహాభారతంలో భీష్ముడు, భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వాడు భీష్ముడు. అవును గురుగారు. తండ్రి కోసం రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు రామచంద్ర ప్రభు. కానీ భీష్ముడు ఏం చేశాడో తెలుసా? కేవలం రాజ్యాన్ని త్యజించడమే కాదు, తన జీవితంలో వ్యక్తిగతమైన జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎన్నడూ వివాహం జోలికి కూడా వెళ్ళలేదు. ఆ జన్మాంతం బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించినటువంటి వాడు. తీక్షణంగా అధర్మం వైపు ధర్మం వైపు ఎటువైపు భీష్ముడు ఉన్నప్పటికీ కూడా కౌరవులు చేస్తున్నటువంటి అకృత్యాలని, అఘాయిత్యాలని వాళ్ళ పక్షంలో ఉన్నా కూడా హెచ్చరించినటువంటి వాడు. ఒకానొక సందర్భంలో మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి అనుష్ఠానాన్ని చేసేటువంటి ఆ భీష్ముడు సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయం, లేదా సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సందర్భంలో సూర్యుడికి అర్హ్యంగా వదిలిపెట్టడానికి ఆ యుద్ధ భూమిలో నీరు దొరకలేదంట. ఏం చెయ్యాలో కాసేపు బాగా ఆలోచిస్తే, నీరు దొరక్కపోతే గంగాపుత్రుడైనా తాను పిలిస్తే గంగామాతే వస్తుంది, కానీ అలా పిలవకుండా ఇసుకతో తర్పణాలు వదిలేయడం అంటే తాను యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని వదిలిపెట్టనటువంటి ధీరుడు భీష్ముడు. సహజమైనటువంటి కవచ కుండలాలు కలిగినటువంటి ధీరుడు కర్ణుడు. ఒకానొక సందర్భంలో పాండవులకు తాను అగ్రజుడని తెలిసినప్పటికీ కూడా తన సామర్థ్యాన్ని గుర్తించి అంగదేశానికి తనను మహారాజుగా ప్రకటించినటువంటి దుర్యోధనుని, అభిమానధనుడి కోసం తన చివరి రక్తపు బొట్టును కూడా ధారపోసి స్నేహ ధర్మాన్ని విడనాడినటువంటి వాడు కాదు. ఇన్ని జరుగుతున్న మహాభారతంలో ప్రతి సందర్భంలో, ప్రతి పాత్రలో కూడా ధర్మనిరతే కనపడుతుంది, కౌరవులతో సహా. వాళ్ళందరికీ తల్లి అయినటువంటి గాంధారి ధృతరాష్ట్రుడు కళ్ళు లేకపోతే భర్తకు లేనటువంటి చూపు తనకు వద్దని చెప్పి జీవిత పర్యంతం కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి పతివ్రత శిరోమణి గాంధారి. ఇలా ప్రతి పాత్రలో కూడా గొప్ప ఔన్నత్యాన్ని, ధర్మాన్ని చెప్పుకోవచ్చు. ద్రౌపది తాను పొందినటువంటిది అర్జునుడిని అయినప్పటికీ కూడా కుంతీదేవి చెప్పినటువంటి మాట వల్ల తన సోదరులైనటువంటి 5 పంచుకున్నప్పటికీ కూడా పాతివ్రత్యాన్ని ఆచరించటమే కాదు, నిండు సభలో తనకు జరిగినటువంటి అవమానం ఏ ఆడపిల్లకు జరిగినా అది ప్రతీకారం అవ్వనివ్వండి, మరొకటి అవ్వనివ్వండి, దుష్ట శిక్షణ జరగాలని చెప్పి తన సిరులను ఏనాడు కూడా ముడివేసుకోలేదు. ఆ సందర్భంగా వచ్చిందే మహాభారతం. స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ యొక్క ఔన్నత్యం, స్త్రీకి సంబంధించినటువంటి త్యాగం,
మన దైనందిన జీవితంలో మనం పడేటువంటి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ చూస్తే అసలు మహాభారతంలో ఉన్నటువంటిదే ధర్మం. ప్రతి పాత్రలో కూడా గొప్పతనం ఉంది. ప్రతి పాత్ర నుండి కూడా ఈ కలియుగంలో మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. వీటన్నిటినీ కృష్ణ పరబ్రహ్మ సాక్షిగా ఉంటే ఈ గొప్ప మహాభారత సంగ్రామం జరిగింది. అధర్మాన్ని ఒకవైపుగా, ధర్మాన్ని ఒకవైపుగా నిలబెట్టి ఆ భగవానుడు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో 18 రోజుల మహా సంగ్రామాన్ని జరిపాడు. చివరికి ధర్మాన్ని నిలబెట్టాడు. వెన్నంటే ఉండి నిలబెట్టాడు. విజయ దుందుబిని ముగించడానికి కారణం భగవానుడు కృష్ణ పరబ్రహ్మ. మనం అనుకుంటాం సాక్షాత్ కృష్ణుడు శ్రీమన్నారాయణుడి స్వరూపం. అవును. అంటే ఈ విశ్వం మొత్తం ఆయనే. ఆయన కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు ఏదైనా చేయగలడు. కానీ పాండవుల పక్షపాతిగా తాను పక్కనే ఉన్నప్పటికీ వాళ్ళకు సూచనలు చేశాడు, కానీ ఏ విధమైనటువంటి సహాయం చేత కౌరవుల్ని సంహరించలేదు. అవును. వాళ్లకు ఉపాయాలు చెప్పి ఉండొచ్చును, కానీ పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా తన ధర్మాన్ని తాను చెప్పినటువంటి మాట మీద నిలబడ్డాడు. ఇది వాస్తవం. ఓకే గురుగారు. గురుగారు, శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పాడు గురుగారు. దాన్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ పరబ్రహ్మ యుద్ధం చెయ్యనని చెప్పి విశేషవంతమైనటువంటి విషాదంలో మునిగిపోతున్నటువంటి అర్జునుడికి చెప్తున్నటువంటి మాటలతో ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు చంపకున్నా బ్రతకగలవాడెవడు లేడిక్కడ. ఆది నేనే, అంతము నేనే. ప్రతి యుగంలో కూడా ధర్మం విలుప్తమవుతున్న సందర్భంలో, ధర్మం నశించిపోతున్న సందర్భంలో, అధర్మం వృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో సజ్జనులను సంరక్షణ చేయటానికి, దుర్జనులను నాశనం చేయటానికి ప్రతి యుగంలో కూడా నేను అవతారాన్ని చేస్తుంటానయ్యా. ఆ విధంగానే ఈసారి కూడా వచ్చాను. దయచేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నీ ముందున్నటువంటి లక్ష్యం అంటే. కానీ అర్జునుడు అంతకు ముందు ఏం చేశాడంటే, కృష్ణ, పార్థ, బావగారు, ఉభయ సేనల మధ్య ఒకసారి రథాన్ని నిలుపమని అడిగాడు. ఉభయ సేనల మధ్య రథాన్ని నిలిపినటువంటి తర్వాత అర్జునుడు వృద్ధుడైనటువంటి భీష్మ పితామహుణ్ణి, గురుతుల్యులైనటువంటి ద్రోణాచార్యుణ్ణి, మిత్రుడైనటువంటి అశ్వత్థామని, సోదర సమానులైనటువంటి కౌరవ సేనని, బంధుమిత్ర వర్గాన్ని ఒకవైపుగా, తనకు సంబంధించినటువంటి అస్మదీయులైనటువంటి పాండవ వర్గాన్ని అందరినీ చూసి, బాబా, తండ్రులు, తాతలు, ఆచార్యులు, స్నేహితులు, సహచరులు, ఇంతమంది ఉన్నటువంటి యుద్ధంలోకి వచ్చి వీళ్ళందరినీ సంహరించి ఆ వచ్చేటువంటి నెత్తుటి కూటితో ఈ రాజ్యాన్ని పరిపాలించమంటావా? ఎందుకు మనం రాజ్యం చేయటం, ఎందుకు మనం యుద్ధం చేయటం అనగానే కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? అర్జున, అర్జున, నీ గురించి ప్రపంచం మొత్తం కూడా ఒక మాట అనుకునేదయ్యా. ఓ మాట మంచిగా అనుకునేది, ఓ మాట చెడుగా కూడా అనుకునేది. అర్జునుడు సవ్యసాచి. ఒకేసారి ఎడమ చేత్తోనో కుడి చేత్తోనో 7 బాణాలు సంధించగలిగిన గొప్ప యోధుడు. ఒకేసారి 2 చేతులతో కూడా 7 బాణాలు సంధించగలిగినటువంటి విశేషవంతమైన విల్లుకాడు. అంత గొప్ప వీరుడు. అతనికి నా చెల్లెల్ని ఇచ్చాను. అతడు యుద్ధం చేస్తుంటే చూద్దామని చెప్పి నీకు సారథిగా నేను వచ్చాను. ప్రపంచం ఇంకో మాట అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? అజ్ఞాతవాసం, అరణ్యవాసం 2 జరిగాయి కదా. అరణ్యవాసం తర్వాత విరాట్ కొలువులో నువ్వు స్త్రీ స్వరూపాన్ని ధరించావు. సగం పురుషుడికి మాత్రమే ఉన్నావు, సగం స్త్రీ రూపాన్ని ధరించావు. నిజంగా నీలో పురుషతత్వం ఏమైనా నశించిపోయిందేమో అర్జున. రోషం, పౌరుషం రావలసినటువంటి సందర్భంలో యుద్ధం చేయడానికి నిరాకరించటమే కాదు, రాజ్యమే వద్దంటున్నావు. ఇన్నేళ్లు అజ్ఞాతం, అరణ్యం చేసినటువంటి తర్వాత
నీకు ఆ జీవితమే బాగుంది అనిపిస్తుందేమో అని అర్జునుడు రెచ్చగొట్టాడు. అర్జునుడు అన్నాడు, ఏమంటున్నావు బావా? నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నా వీరత్వాన్ని ధీరత్వాన్ని తెలిసే నువ్వు అంటున్నావా అని అడిగితే కృష్ణుడు అన్నాడు, అర్జున, నేను తలుచుకుంటే నీతో సహా మిగలగలిగిన వాడెవడు లేడు ఇక్కడ. అందుకే యదా యదా హి ధర్మశః గ్లానిర్భవతి భారత. నీవు చెప్పకపోయినా వాళ్ళందరూ చనిపోయే వాళ్ళే. చనిపోయేవాడు. ఎవడు బ్రతకగలిగిన వాడు ఎవడు లేడు. ఎందుకో తెలుసా? అలాగా సృష్టి క్రమంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నన్ను నేను సృజించుకుంటూ కొత్త అవతార మూర్తి రూపంగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ విధంగా వచ్చినటువంటి సందర్భంలో ఒక్క నిమిషంలో మహాభారత యుద్ధాన్ని ముగించగలను, కానీ ధర్మబద్ధంగా జరగాలని నీ కోసం నేను వేచి ఉన్నాను. మరి కృష్ణ పరబ్రహ్మ మీరు అన్నట్టుగా తనను తాను పరమాత్మ స్వరూపుడిగా చెప్పుకున్నటువంటి కృష్ణ పరబ్రహ్మ యుద్ధం అంతా గెలిచిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి పాండవులందరినీ పిలిచాడు. 100 మంది కౌరవుల్ని, నా బిడ్డల్ని పుట్టన పెట్టుకున్న వాడు ఎవరు అని ఆరాధిస్తాడు. ఒక్క భీముడు మాత్రమే అని తెలిసి ధృతరాష్ట్రుడి మనసు నిండా తీవ్రమైనటువంటి ఆవేదన, క్రోధం ఉంది. 100 మంది పుత్రశోకానికి కారణమైనటువంటి ఒక్క భీముడినైనా తన కౌగిలితో, విశేషవంతమైనటువంటి బల సంపన్నుడైనటువంటి ధృతరాష్ట్ర కౌగిలితో చంపేద్దామనుకున్నాడు. కృష్ణ పరబ్రహ్మ ఈ విషయాన్ని ముందుగానే గ్రహించేశాడు. తన విగ్రహ భీముడు వెళ్ళి ధృతరాష్ట్రుడి పంచకు వెళ్ళి పితృ సమానమైనటువంటి ఆయన కౌగిలిస్తున్న సందర్భంలో భీముడిని తట్టి పక్కకు లాగి ఒక విశేషవంతమైన భీముడిని పోలినటువంటి ఉగ్గు విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి కౌగిల్లో పెట్టగానే ఆ ధృతరాష్ట్ర కౌగిల్లో నలిగిపోయి పెలపెలమంటూ విశేషవంతమైనటువంటి అణువులుగా, పరమాణువులుగా విడిపోయింది ఆ విగ్రహం. అది ధృతరాష్ట్ర కౌగిలి. ఏం జరిగింది అని అడిగింది పక్కనే ఉన్నటువంటి గాంధారి. కృష్ణమాయ వల్ల భీముడు తప్పించుకున్నాడని చెప్పాడు. కృష్ణ, 100 మంది పుత్రుల యొక్క గర్భశోకానికి నువ్వు కారణమయ్యావు. 100 మందిని చంపినటువంటి భీముణ్ణి నువ్వు రక్షించావు. నేను పతివ్రతా శిరోమణిని నేను శపిస్తున్నాను. నేను నా గర్భశోకానికి కారణమైనటువంటి నీకు ఎలాంటి మరణం రావాలంటే అంతిమ సంస్కారాలు కూడా జరగనటువంటి పరిస్థితుల్లో నీ యొక్క మరణం ఉండాలని. మరి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అవతార పురుషుడిని కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? స్వీకరించు తల్లి, నువ్వు ఇచ్చినటువంటి ఆ శాపాన్ని వరంలాగా నేను స్వీకరిస్తున్నానని చెప్పాడు. అంతిమ సమయంలో కృష్ణుడి యొక్క కుమారుడితో పాటు, శంభుడితో పాటు యదువంశీయులందరూ కూడా ముసలం పుట్టినటువంటి సందర్భంలో, ద్వారకా నగరం మొత్తం సముద్రంలో నిండిపోతున్న సందర్భంలో కృష్ణ పరబ్రహ్మ ఒక్కడు అరణ్య పర్వత ప్రాంతానికి వెళ్ళి ఓ చోట నిద్రిస్తుంటే బోయవాడి యొక్క విశేషవంతమైనటువంటి శరాఘాతానికి ఆనాడు దుర్వాసముని చెబితే వినకుండా పాదాలకు పాయసాన్ని పట్టించుకోనటువంటి కారణం చేత కృష్ణ పరబ్రహ్మ యొక్క కాలి బొటన వేళ్ళకి అది తాకటం, ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగిందని మహాభారతం చెప్తుంది. ఎన్నో రోజుల పాటు, సుమారు 7-8 రోజుల పాటు ఈ విశ్వానికి భగవద్గీతని, మహాభారత యుద్ధానికి దార్శనికతుడైనటువంటి కృష్ణ పరబ్రహ్మ ఆ గొప్ప ధర్మపత్ని అయినటువంటి పతివ్రతా శిరోమణి ఇచ్చిన మాట కూడా సత్యమే అవ్వాలన్నటువంటి ఉద్దేశం చేత ఆ మరణాన్ని తీసుకున్నాడమ్మా. ఎందుకంటే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి వాడు కృష్ణ పరబ్రహ్మ క్షత్రియుడు. కానీ యశోదకి దత్తపుత్రుడిగా వెళ్ళాడు. తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెరసాలలో బంధించబడ్డాడు. కంసుడు బంధించాడు. ఎందుకు? నీ సోదరి కడుపున జన్మించబోయేటువంటి పిల్లవాడే నిన్ను చంపగలిగినటువంటి వాడు అవుతాడని చెప్పగానే ఆవిడ యొక్క ప్రతి సంతానాన్ని చంపుతున్నాడు. దేవకి గర్భంలో నుండి బిడ్డ బయటకు వచ్చేటువంటి సందర్భంలో భయపడుతుంది, ఆందోళన పడుతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేవకి ఉండగానే ఒక అశరీరమైనటువంటి ఆకాశవాణి వినిపించింది. ఏమిటని చూస్తే తేజోరూపమైనటువంటి విష్ణుమూర్తి కనిపించి, అమ్మా, నేనే నీ గర్భవాసాన్ని జన్మించబోతున్నాను. ఈ పురిటి నొప్పులు పడలేవు కాబట్టి ఎలాగోలా నేనే బయటకు వచ్చాను. ఆది అంత్యములు లేనటువంటి వాడిని నేను.
కృష్ణుడు పుట్టుకే ఒక గొప్ప రహస్యం. దేవకి పురిటి నొప్పులతో ఆయన కనలేదు. ఆయనంతటా ఆయనగా బయటకు వచ్చేసాడు. వచ్చి అమ్మా నువ్వు నా పురిటి నొప్పులు తట్టుకోలేవన్న ఉద్దేశంతో నేనే బయటకు వచ్చానని చెప్పాడు. అలాంటి కృష్ణ పరబ్రహ్మ నిర్యాణంలో ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి మాటని వాస్తవం చేయడం కోసం ధర్మాన్ని పరిపాలించాడంటే ప్రతి యుగంలో అవతారమూర్తిగానే కాదు, భక్తుల కోరికని, వాళ్ళు చేసినటువంటి వ్రతాన్ని, వారు చేసినటువంటి తపస్సుకి భగవంతుడు లొంగిపోతాడు అని చెప్పడానికి ఇదొక తార్కాణం. 12 సంవత్సరాల లోపు పిల్లవాడి మీద కృష్ణుడు పుట్టినటువంటి దగ్గర నుండి రోహిణీ నక్షత్రం అష్టమ స్థానంలో చంద్ర భగవానుడు ఉన్నటువంటి పిల్లవాడికి బాలగ్రహ దోషాలు ఉంటాయంటారు. అంటే 12 సంవత్సరాల్లో పిల్లవాడికి మరణ సమానమైనటువంటి కష్టం కలుగుతుంది. అష్టమ చంద్ర దోషంతో పుట్టినటువంటి వాడు, బాలగ్రహ దోషంతో పుట్టినటువంటి వాడు కృష్ణ పరబ్రహ్మ. పూతన లాంటి ఎన్నో రాక్షసులు వచ్చి పాలిచ్చి విషాన్ని కలిపి రకరకాలుగా కృష్ణ పరబ్రహ్మని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ దుష్ట గ్రహాలన్నీ కూడా నాశనం చేసినటువంటి వాడు. కానీ భక్తుల మాటకి, ఆ పతివ్రత శిరోమణి యొక్క ఒక్క మాటకి ధర్మాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే నిర్యాణమైనట్టుగా మనం చెప్పచ్చు. గురుగారు, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో కృష్ణ భగవానుడి గురించి, అర్జునుడి గురించి మాట్లాడాం. అలాగే భీష్ముడి గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే అదే యుద్ధంలో భీష్ముడు శరశయ్యపై మరణించడం జరిగింది. అప్పుడు ఆయన చేసిన ఉపదేశం గురించి మీ అభిప్రాయం ఏంటి? భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వాడు భీష్ముడు శరముల అంపశయ్య మీద తనకు సంబంధించిన తుది శ్వాసను వదిలాడు. ఇచ్ఛామరణం అనేటువంటి వరాన్ని కలిగినటువంటి భీష్ముడికి తనకు కూడా ధర్మాన్ని పరిపాలన చేయటం, సత్యవాక్ పరిపాలన, ఇవన్నీ కూడా తెలుసు. భీష్ముడు కౌరవుల యొక్క సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ సందర్భంలో భీష్ముడికి కూడా తన జీవన గమనంలో ఒకసారి గర్వం వచ్చింది. తన చేతిలో ఉన్నటువంటి సర్వ అస్త్రాల చేత ఎవరినైనా జయించగలను. కృష్ణుడికి తాను భక్తుడే, కానీ ఒకానొక సందర్భంలో క్షత్రియుడు కదా, భీష్ముడి మనసులో కూడా ఒక మాట వచ్చింది. తన అస్త్రాల చేత ఆ విశేషవంతమైన కృష్ణ పరబ్రహ్మను కూడా ఓడించగలనేమో. అంతిమ సమయంలో ఆయన కనిపించింది, అరే నాకు కూడా గర్వం వచ్చింది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కృష్ణ పరబ్రహ్మ మీదే క్రోధంతో నేను అనుకున్నానంటూ అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుడు తాను విశేషవంతంగా దక్షిణాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం రావటానికి ఇంకాస్త సమయం ఉంది. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి సందర్భంలో ఇచ్ఛామరణాన్ని కలిగి ఉన్నటువంటి భీష్ముడు ఆ శరసయ్య అంపశయ్య మీద ఆ శరములు రుధిరాన్ని బయటకు వచ్చేటువంటి విధంగా తన శరీరాన్ని బాధ పెడుతున్నప్పటికీ అదే అంపశయ్య మీద 11 రోజుల పాటు అలాగే ఉంటూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటువంటి సందర్భం వరకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, ఆ విష్ణువు యొక్క వైభవాన్ని తన వాళ్ళందరికీ చెబుతూ, పాండవులకు కూడా చెబుతూ ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాడు. తాను అంపశయ్యపై ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి విధి విధానాల్లో తరతమ భేదం అన్నటువంటిది లేకుండా తాను అనుకుంటే వెనువెంటనే శ్వాసను వదిలేయవచ్చు. ఆ విశేషవంతమైనటువంటి యాతన పడవలసిన అవసరం లేదు. ఓహో కృష్ణ పరబ్రహ్మ, ఒకనాడు నా శరముల చేత నిన్ను కూడా బాధించగలని అనుకున్నాను, కానీ విధివశాత్తు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో తెలుసా? అదే శరముల చేత నా శరీరాన్నైనా బాధ పెట్టుకుంటాను. మనస్సులో భగవత్ స్వరూపాన్ని ఈ విధంగా నేను క్రోధంతో అనుకున్నాను కాబట్టే విధి నాకు ఈ పరిస్థితి కల్పించింది. దీన్ని లక్షణంగా నేను స్వీకరిస్తూ ఆ బాధని అనుభవించటం వల్ల ఆ దోషాన్ని నేను పోగొట్టుకుంటానని ఆ గంగాపుత్రుడైనటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉంటూ విశేషవంతమైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజుకి, పాండవులకి విశేషవంతమైనటువంటి హితబోధ చూస్తూ విష్ణుమూర్తికి సంబంధించిన సహస్రనామ స్తోత్రాన్ని, ప్రత్యేకించి అందులో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి రహస్యాన్ని
ఇంకా ఎన్నో రకాలైనటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తన వాళ్లకు బోధించాడు. అంటే తుది శ్వాస వరకు కూడా తాను జీవించటమే, ధర్మబద్ధంగా జీవించటమే భీష్ముడు చేసినటువంటి గొప్ప హితబోధగా మనం భావించవచ్చు. గురుగారు, మరణానంతరం జీవితం ఎలా ఉంటుంది అని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది గురుగారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. ఒక వ్యక్తి ఈ జీవన్ మరణం అనేటువంటి చక్రంలో పునరపి మరణం పునరపి చరణం ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్టు పుట్టినటువంటి ప్రతి మనిషి గిట్టక తప్పదు, గిట్టినటువంటి ప్రతి వాడు మళ్ళీ పుట్టక తప్పదు. కానీ విధి వైచిత్రం ఏంటో కానీ కలియుగంలో మన కళ్ళ ముందు అందరూ చనిపోతూ ఉంటారు, మనం మాత్రం చాలా కాలం ఇక్కడే ఉంటామని అనుకుంటున్నాం. పుట్టిన దగ్గర నుండి నవమాసాలు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక యాతన, జీవితంలో రకరకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఒక యాతన. ఇంతవరకు మాత్రమే మన జీవితం అనుకుంటాం. బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా అధికమవుతుంది. ఎందుకో తెలుసా? జీవితంలో ఒక గొప్ప కష్టం వచ్చిందనుకోండి, నేను చచ్చిపోతాను. ఎందుకు? ఆ సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి ధైర్యము, స్థైర్యము, ఓపిక, సహనం నాకు లేదు. కాబట్టి నేను ఆత్మహత్యాది ప్రయత్నాన్ని చేసి నా శరీరాన్ని వదిలించుకుంటాను. లేదా సహజమైనటువంటి మరణాన్ని పొందినటువంటి తర్వాత అయినా ఏమవుతుందన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. గరుడ పురాణం చెబుతుంది, ఒక వ్యక్తి యొక్క జీవన విధానం గురించి ఎన్ని శాస్త్రాలు చెప్తాయో, గతించిపోయినటువంటి వ్యక్తి యొక్క దేహం, అందులోని ఆత్మ లేదా అందులోని జీవుడు అంగుష్ట ప్రమాణం అంటే బొటన వేలులో మొదటి గనుపు ఎంతుంటుందో, జీవుడు లేదా ఆత్మస్వరూపం ఏ ఏ వ్యక్తికి సంబంధించిన బొటనవేలు యొక్క మొదటి కనుపు ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత తీక్షణమైన సౌష్ఠవాన్ని కలిగి ఉంటుందో అంత ప్రమాణంలో ఆత్మ కలిగి ఉంటాము. విశేషంగా మరణం సంభవించగానే నవరంధ్రాల్లో ఏదో కొన్ని రంధ్రాలు లేదా ఒక్క రంధ్రం ద్వారా మాత్రమే మన శరీరంలోని ప్రాణశక్తి బయటకు వెళుతుంది. ఆ వెళ్ళినటువంటి జీవుడు వెంటనే విశేషవంతమైనటువంటి యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టబడతాడు. అలా ప్రవేశపెట్టబడ్డటువంటి ఆత్మ కొన్ని ముహూర్త సమయాల్లోనే తన అంతిమ సంస్కారాలను చూసుకోవడానికి వేగవంతంగా మళ్ళీ భూమండలంలోకి వస్తుంది. తన శరీరాన్ని చూస్తూ రోధిస్తుంది, దుఃఖిస్తుంది. బంధువుల్ని, బిడ్డల్ని, భార్యని, భర్తని, స్నేహితుల్ని అందరినీ పిలిచే ప్రయత్నం చేస్తుంది. తాను రోధిస్తున్నా ఎవరికి కూడా వినిపించదు, కనిపించదు. ఆ విశేషవంతమైనటువంటి ఆ పార్థివ దేహం తన దేహాన్ని చూస్తూ ఈ శరీరంలోకి మళ్ళీ నేను వెళ్ళలేకపోతున్నానే అని రోధిస్తుంది. అప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? కాలి వేళ్ళని కట్టివేయటం, చేతి వేళ్ళని కట్టివేయటం, ముక్కు ద్వారా, నాసికం ద్వారా ఊపిరి మళ్ళీ తీసుకోకుండా ఉండేందుకు నాసికా రంధ్రాలు మూసివేయటం, కంటిని మూసివేయటం, ఇలాంటి క్రతువులన్నీ చేస్తాం. ఎందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం? ఆ విధంగా చేయవలసినటువంటి కారణం ఏంటి? చనిపోయినటువంటి వ్యక్తిని అలాగే తీసుకెళ్లి ఖననం చేయొచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ఎందుకు చేస్తామంటే, గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి పిల్లవాడికి 5వ మాసంలో ప్రాణాల ద్వారా మాత్రమే అతడికి పాదాల ద్వారా అంటే కాళ్ళ ద్వారా మాత్రమే అతడి శరీరంలోకి ప్రాణం అన్నటువంటిది ప్రసరణ అయ్యింది. కొన్ని నాడులను బంధించకపోతే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశం ద్వారా కానీ ఏవైనా కొన్ని దుష్టగ్రహాలు కానీ మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో చదువుతూ ఉంటారు. దారిలో వెళ్తూ వెళ్తూ ఉండగా ఒకానొక చోట అంతిమ సంస్కారాలు జరుగుతున్న సమయంలో చనిపోయిన వ్యక్తులు మళ్ళీ లేచి మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ బ్రతికారు. ఇలాంటి దాఖలాలు అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇలాగ ఆత్మ నవరంధ్రాల ద్వారా తన ప్రయత్నాన్ని చేస్తుంది మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళడానికి. ఎటు కానటువంటి సందర్భంలో తన అంతిమ యాత్రను చూస్తూ విపరీతంగా రోధిస్తూ
అంతిమయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో శ్మశాన ప్రాంగణానికి సమీపంలో దింపుడు కళ్ళం ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. చిట్ట చివరిగా ఆ పార్థివ దేహాన్ని అక్కడ ఉంచి ఒకసారి పిలుస్తారు. ఓ సుబ్బయ్య, ఓ రామయ్య, ఉన్నావా, ఒక్కసారి రామని. ఆ సందర్భంలోనైనా మళ్ళీ తన యొక్క భౌతిక దేహంలోకి వెళదామని ప్రయత్నాన్ని చేస్తుంది. కానీ గురుగారు కాళ్ళు వేళ్ళు కట్టేస్తారు కదా. అదే అంటున్నాను, ప్రయత్నాన్ని చేస్తుంటుంది కానీ వెళ్ళలేకపోతుంటుంది. తనకు అనుమతి లేకపోతుంది. ఎలా వెళ్ళాలో కూడా తనకు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుంది. చిట్ట చివరిగా తన కుటుంబానికి సంబంధించిన సంప్రదాయం ప్రకారంగా తన పార్థివ దేహాన్ని అగ్నికి ఆహుతి చేయటమో, పృథ్వీలో పూడ్చిపెట్టడమో, తన కుటుంబానికి సంబంధించిన సంస్కారాల చేత అంతిమ సంస్కారం చేస్తుంటారు. ఈ సందర్భంలో తన ఆశలన్నీ కూడా వదిలేసుకుంటుంది. ఇక నా పార్థివ దేహం లేదు, నా కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు కూడా శ్మశాన ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోయినటువంటి తర్వాత ఈ జీవుడు విశేషవంతమైనటువంటి యమధర్మరాజు యొక్క యమపురికి ప్రయాణం అవుతాడు. కొంత దూరం వెళ్ళినటువంటి తర్వాత వచ్చేటువంటి నది వైతరణి నది. ఎంతో వాయువేగంతో ముహూర్త సమయంలోనే వెళ్ళొచ్చినటువంటి జీవుడు ఈసారి యమపురిని చేరుకోవడానికి పట్టే సమయం అక్షరాల 11 మాసాలు. తాను నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో శక్తిని కోల్పోతాడు. ఆహారం ఉండదు, దప్పికలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సందర్భంలో తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటి బయటో, ఆ పార్థివ దేహం దగ్గరో, లేదా అమావాస్య లాంటి మాసికం రోజు వాళ్ళు చేసే తర్పణాల వల్ల ఈ జీవుడికి మళ్ళీ శక్తి లభించి ముందుకు వెళుతుంటాడు. ఒకానొక సందర్భంలో ఒక నది అడ్డొచ్చింది. దాని పేరు వైతరణి నది. ఆ నది నిండా రుధిరం ప్రవహిస్తున్నట్టుగా ఎర్రగా ఉంది. ఏమిటని ఒక్కసారి కాలు పెట్టాడంట. జీవుడికి కూడా కాలులో ముళ్ళు కుచ్చుకున్న దానికంటే తీక్షణమైన బాధ కలిగిందంట. ఏమిటయ్యానని చూస్తే అందులో ఉన్నవన్నీ కూడా ఎముకలు. ఆ తీక్షణమైనటువంటి ఎముకలు గుచ్చుకుంటున్నాయి. ఆ నదిని దాటేటువంటి ప్రయత్నాన్ని జీవుడు చేస్తున్నాడు. యమభటులు అతన్ని అనుసరిస్తూనే ఉన్నారు, ముందుకు పంపిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం పడవలెక్కి వెళ్తున్నారు, తాను మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అడిగాడు, ఏమిటయ్యా ఈ వ్యత్యాసం, నన్ను కూడా అందులో ఎక్కించుకోండి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా మన వెంట ఏవీ రావని మనం అంటుంటాం. ఆ పుణ్య ఫలితాలు కలిగినటువంటి వ్యక్తుల్ని వేరొక మార్గంలో తీసుకెళ్తున్నారు. అధర్మపూరితమైనటువంటి జీవన విధానంలో పాపకర్మల్ని సముపార్జించుకున్నటువంటి వ్యక్తుల్ని మరో విధి విధానంలో తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్లబడినటువంటి ఆత్మ స్వరూపుడైనటువంటి జీవుడు రకరకాలైనటువంటి యాత్రలను అనుభవించి చివరికి యమపురిని చేరితే తన జీవితంలో అప్పటి వరకు చేసినటువంటి పాప పుణ్యాలన్నీ లెక్కించి ఆ జీవుడి కోసం సాక్ష్యంగా ఒక దృశ్యాన్ని ప్రవేశపెడతాడంట. ఓ జీవుడా, నువ్వు మానవ జన్మ ఎత్తినటువంటి తర్వాత నీ దైనందిన జీవితంలో జరిగినవి ఇవి అని కొన్ని మిల్లీ సెకండ్ల పాటు ఒక దృశ్య రూపాన్ని తనకు చూపెడతాను. అప్పుడు అనుకుంటాడు, ఎందుకు నేను పుణ్యం చేయలేకపోయాను, పాపాత్ముడిగా మిగిలిపోయాను. తాను చేసినటువంటి పాప సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి నరకంలో రకరకాలైనటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి 11 మాసాలు. అందుకే ఎవరైనా ఇంట్లో చనిపోయినటువంటి వ్యక్తులకి సంవత్సరీకం అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరీక కార్యక్రమం అయ్యే వరకు భగవంతుడి పూజాది క్రతువులు పక్కన పెట్టి ప్రతి మాసం లేదా అమావాస్య లాంటి పర్వదినం రోజు ఆ పితృదేవతలకు తర్పణాలు వదలటం, వారికి పిండ ప్రదానాలు చేస్తూ ఉండటం, లేదా అర్హ్యాన్ని వదిలిపెట్టడం, ఎవరి వారి యొక్క సంప్రదాయాలను అనుసరించి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ 11 మాసాల తర్వాత మాత్రమే జీవుడు మళ్ళీ తాను చేసినటువంటి శిక్షలకు ఫలితాన్ని అనుభవించి కొద్ది కాలం తర్వాత మళ్ళీ తాను చేసిన పాపము పుణ్యము వేరొక తల్లి తండ్రి రూపంగా భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ జననానికి వెళతాడని గరుడ పురాణం సుస్పష్టంగా చెప్పింది.
గురుగారు, మాంసాహారం తినే వారిపై దైవానుగ్రహం ఉంటుందా? అంటే హిందూ ధర్మం ప్రకారం మాంసాన్ని తినొద్దా, తినకూడదా? 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి విచక్షణ కలిగిన వాడు. మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల ఏమొస్తుంది? శక్తి లభిస్తుంది. అవును. ఈ 84 లక్షల చరాచర జీవకోటిలో పాము ఆహారాన్ని తీసుకుని ఉండగలదు. ఆహారం లేకుండా గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ సుప్తావస్థలో ఉండగలదు. చాలా జీవులు కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు మండుకము, కప్ప లాంటి జీవులైతే అసలు ఎటువంటి ఆహారము తీసుకోకుండా కూడా ప్రాణశక్తిని నిలుపుకోగలరు. అంటే ఆహారం అన్నటువంటిది శక్తికి సంబంధించింది. ఆ శక్తి శరీరానికి వస్తే మనిషి పని చేయగలిగిన పరిస్థితి. బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని మనకు మనంగా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వర్ణించినటువంటి విధంగా 4 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు. కష్టతరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారు మాంసాహార భక్షణం చేసేవాళ్ళు ఉన్నారు. సైనిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సర్వ సైన్యాధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి క్రోధం, ఆవేశం అలాంటి విచక్షణ అవసరం కాబట్టి వాళ్ళు మాంసాహార భక్షణం చేసినా కూడా పర్వాలేదు. కానీ మాంసం తినడం వల్ల మనకి ఏం జరుగుతుంది? మన శరీరానికి ఏవి సంప్రాప్తిస్తాయి? ఒక పక్షిని కానీ, జంతువును కానీ తీవ్రమైనటువంటి యాతనకు గురి చేస్తూ దాని శరీరం నుండి తలను వేరు చేస్తున్న సందర్భంలో అది పడే బాధ అంతా ఇంత కాదు. అలా వేదన పడి తన శరీరాన్ని రక్షించుకోవడానికి పెనుగులాటలో కూడా అది ఓడిపోయి శరీరం నుండి రుధిరం మొత్తం బయటికి వచ్చినటువంటి తర్వాత దాని శరీరంలో ఎన్నో రకాలైన రసాయన క్రియలు జరిగి అదంతా కూడా శరీరం పాకిపోతుంది. అటువంటి ఒక జంతువుని, పశువుని, పక్షిని, అటువంటి తత్వాన్ని మనం స్వీకరించినప్పుడు జన్మతః మనకున్నటువంటి సంస్కారాలు నశిస్తాయి, పుణ్యకర్మలు కూడా నశిస్తాయి. జంతువుని వధించడమే ఒక కర్మ అయితే ఆ వధించినటువంటి జంతు మాంసాన్ని స్వీకరించడం అంతకంటే కూడా పాపం. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు సాంప్రదాయాలకు సంబంధించి వారి వారి ఆహారపు అలవాట్లలో ఉన్నటువంటి వాళ్ళని ఏమీ చేయదు. జ్ఞానం కలిగినటువంటి మనిషి జ్ఞానాన్ని పొందినటువంటి తర్వాత మళ్ళీ పొరపాటు చేయటం అన్నటువంటిది అనైతికం. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో జ్ఞానం కంటే కూడా అజ్ఞానం ఎక్కువ అవుతుంది, కోపం ఎక్కువ అవుతుంది, విచక్షణ కోల్పోతాడు, స్పష్టంగా మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. పశుతత్వాన్ని మాత్రమే ఎక్కువగా పొందటం వల్ల అతి నిద్ర, అతిగా కామం, ఆశ ఇటువంటి అరిషడ్వర్గాలు అధికమైపోతున్నటువంటి తరుణంలో మనిషి పతనావస్థకు చేరుకునేటువంటి అవకాశం. భగవంతుడి మీద ఏమాత్రం కూడా ధ్యాస కుదరదు. కొన్ని సందర్భాల్లో తానే అందరికంటే కూడా అధికుని అనుకుంటూ ఉంటాడు. పశుతత్వంతో కూడినటువంటి సందర్భంలో మనిషి పురోగమించటం మూలన, పశుతత్వంతో మనిషి ఉండటం మూలన ఈ మాంసాహార భక్షణం అన్నటువంటిది తీక్షణమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే పశువును, పక్షిను వధించి దాని ద్వారా స్వీకరించినటువంటి మాంసం అన్నటువంటిది ఇది ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. దీన్ని భక్షించవద్దని శాస్త్రం చెప్తుంది. కానీ కొన్ని ఉద్యోగాలు, కొన్ని వృత్తులు, కొన్ని రకాలైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతిని అనుసరించి, కాబట్టి మాంసాహార సంబంధమైనటువంటి భక్షణం అన్నటువంటిది చాతుర్వర్ణాల్లో ఏ వర్ణానికి కూడా సమంజసం అని శాస్త్రం చెప్పలేదు. దానివల్ల పశు ప్రవృత్తి పెరుగుతుంది కాబట్టి దాన్ని నిరోధించడమే మంచిది. విశేషించి శాకాహారం తీసుకునేటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ, వాళ్ళలో ఉన్నటువంటి ధారణ శక్తి, వినికిడి శక్తి, తీక్షణమైనటువంటి చూపు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మాంసభక్షణ చేసినటువంటి వాళ్ళలో ఉండవు. అలాగే
ఆయు ప్రమాణంతో పోల్చుకున్న, తేజస్సును పోల్చుకున్న ప్రతి విభాగంలో కూడా మనం తీసుకునేటువంటి ఆహారం శక్తికి కారణమై మన శరీరంలో మళ్ళీ ప్రతిబింబించే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మాంసాహారాన్ని మనం స్వీకరిస్తామో ఆ పశు ప్రవృత్తి మన శరీరంలో అణువణువుల్లో నిండిపోతుంది. ఎటువంటి శాకాహారాన్ని మనం స్వీకరిస్తామో అటువంటి సాత్వికమైనటువంటి విధి విధానం మన నరనరాల్లో కూడా ఉండిపోతుంది. కాబట్టి మాంసాహార భక్షణం అన్నటువంటిది మంచిది కాదు. దైవ చింతనను ఇది దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే పండుగలు పర్వదినాల్లోనే కాదు, భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధనా క్రతువులు ఎప్పుడు జరుగుతున్నా మనం సాత్వికమైనటువంటి భావనలోనే, ఉపవాస ప్రక్రియల్లోనే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి మాంసాహారాన్ని తీసుకోవటం వల్ల, పశు ప్రవృత్తి వల్ల భగవంతుడి యొక్క మార్గానికి కూడా మనం దూరం అవుతామని శాస్త్రం చెబుతుంది. గురుగారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తల్లి ఆది పరాశక్తి అని అంటారు. అయితే ఆది పరాశక్తిని ఒక్కటి పూజిస్తే సరిపోతుందంటారా, దేవతలందరినీ పూజించాలంటారా? సృష్టి క్రమంలో ప్రకృతి, పరమాత్మ ఈ రెండు స్వరూపాల గురించి మనం చెప్తూ ఉంటాం. విశేషించి సూర్యుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు ఇత్యాది పంచబ్రహ్మల గురించి మనం చెప్తూ ఉంటాం. వాళ్ళలో త్రిమూర్తి స్వరూపాలు కూడా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఆది అంత్యము లేనటువంటి పరమేశ్వరుడితో సహా ఈ త్రిమూర్తి స్వరూపాలకు కూడా మూలమైనటువంటి దేవతా స్వరూపం ఒకటి ఉంది. ఇతిహాసాలు, పురాణాలు మనకు సంబంధించినటువంటి సనాతనమైనటువంటి ధర్మం విషయానికి వస్తే, కొంతమంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ ప్రశ్నకి మనకు సమాధానం వస్తుంది. రామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, విశేషించినటువంటి రాఘవేంద్ర స్వాముల వారు ఇత్యాది గొప్ప గొప్ప యోగులు, మహర్షులు, రాజయోగులు వీళ్ళందరూ పూజించినటువంటి దేవతా స్వరూపం ఏంటో తెలుసా? అమ్మవారే. రామకృష్ణ పరమహంస అమ్మవారిని ధ్యానించాడు. స్వామి వివేకానంద అమ్మవారిని పూజించారు. విశేషవంతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా విశేషించినటువంటి కాళికాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా ఉపాసన చేసినటువంటి విధానం. ఆదిశంకరాచార్యుల వారు ఈ జగత్తుకే జగద్గురు అయినటువంటి వారు కూడా మాతంగి కన్యగా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని భావన చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాల కంటే కూడా అద్వితీయమైనటువంటిది అమ్మవారి. ఎందుకంటే అమ్మవారు రకరకాలైనటువంటి దేవీ దేవతా స్వరూపాలుగా వస్తున్నటువంటి సందర్భంలో మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని జయించగలిగినటువంటి స్థితిగతి ఈ త్రిమూర్తులకు ఎవరికి లేదు అప్పట్లో. ఈ త్రిమూర్తులు కూడా వాడిని జయించడానికి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో విష్ణుమూర్తి స్వరూపం నుంచి వచ్చినటువంటి తేజోరూపంతో, అందరి దేవతా స్వరూపాల నుంచి వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి తేజస్సు చేత అమ్మవారు దుర్గా స్వరూపం ఏర్పడితే మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి అసుర సంహారం చేసింది. ఎంతో మంది అసురులందరూ కూడా దంటెత్తి దేవతాలోకంలోకి వచ్చి ఇంద్రుణ్ణి కూడా పరాజితుని చేస్తే మళ్ళీ అమ్మవారు మాత్రమే వచ్చి అసుర సంహారం చేసింది. అంటే పురాణాలు, ఇతిహాసాలు చెప్పినటువంటి ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరికంటే కూడా మీరు అన్నట్టు ఆది పరాశక్తి స్వరూపిణి. ఆది మొట్టమొదటి నుంచి పరాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే అద్వితీయమైనటువంటిది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగితే అన్ని దేవతా గణాల యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగినట్టే. అందుకనే పామును చూస్తే నాగులమ్మగా చెబుతాం, చెట్టును చూస్తే తులసమ్మగా పూజిస్తాం, ఆఖరికి భారతావనిని కూడా భరత మాతగా పిలుస్తాం. ప్రతి దాంట్లో కూడా శ్రీతత్వాన్ని, అమ్మతత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని మనం అనుకుంటున్నామంటే ఈ ప్రకృతి మొత్తం కూడా అమ్మవారి స్వరూపమే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారిని పూజిస్తే ఈ త్రిమూర్తి స్వరూపాలను కూడా విశేషంగా మనం పూజించినట్టే అవుతుంది.
గురుగారు నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు అమ్మవారికి మేకల్ని, కోళ్ళని బలిస్తాం. మరి దాని గురించి మీరేమంటారు? చాలా చక్కని ప్రశ్న. అమ్మ అంటే మనందరికీ కూడా అమ్మ. 84 లక్షల చరాచర జీవకోటిలో ప్రతి జీవికి కూడా తన తల్లి. అవును. ఏ తల్లైనా తన బిడ్డ శవంతో లేదా తన బిడ్డ రుధిరంతో ఆకలి తీర్చుకుంటుందా? లేదు. తప్పకుండా తీర్చుకో. మీరు అడిగినటువంటి గొప్ప ప్రశ్నకి ఒక మహనీయుడి యొక్క జీవన గౌతంలో కంది మల్లైపల్లె ప్రశంస్థానం బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవనంలో జరిగినటువంటి గొప్ప ఘట్టం ఉందమ్మా. అటువంటి విశేషవంతమైనటువంటి అమ్మవారికి ఆ పోలేరమ్మ తల్లికి ఇవన్నీ బలిస్తున్నటువంటి సందర్భంలో స్వామివారు వాదించి ఈ క్రతువును చేయవద్దని వారించి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినటువంటి మాట, ఇప్పటికే అమ్మవారి యొక్క ఆగ్రహానికి మీరు ఇదై ఉన్నారు. అటువంటి అమ్మవారికి బలి ఇవ్వడాన్ని మానేస్తే అమ్మకు మీ మీద కోపం వస్తుంది. ఏది ఏమైనా పర్వాలేదు, పరీక్షకి నేను నిలబడతానని చెప్పి అటు ఇటు చూడగానే స్వామివారి పక్కన ఉన్నటువంటి పెదకాపు గారు చుట్ట కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ, ఆనాడు ఈనాడు ఉన్నట్టు అగ్గిపెట్టెలు కాకుండా చెక్కుముకి రాళ్ళు ఉండేవమ్మ. చెక్కుముకి రాళ్ళతో నిప్పుని రఫాడుతున్నటువంటి సందర్భంలో నిప్పు వెలగకపోతున్నటువంటి సందర్భం నుంచి, అమ్మా పోలేరమ్మ, పెద్దకాపు గారు చుట్ట కాల్చుకుంటున్నారు, నిప్పును తీసుకురమ్మని స్వామివారు ఆజ్ఞాపించగానే విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కూడా సశరీర రూపంలో నడుచుకుంటూ ఒక చిన్న కుంపట్లో నిప్పు పెట్టుకుని స్వామివారి ఎదురుగా వచ్చి నించుని సాక్షాత్కరించింది. అంటే ఆ మహనీయుడు పిలిస్తే పరీక్షకి అమ్మవారు కూడా వచ్చి, నేను బలి తీసుకోవట్లేదయ్యా, తెలియక మూర్ఖులు వీళ్ళు ఇస్తున్నారని అమ్మ సాక్ష్యం చెప్పినట్లయింది. అంటే దేవతా స్వరూపాలు ఏవి కూడా మేకల్ని, కోళ్ళని బలిగా మనల్ని ఎవరిని కూడా అడగవు. ఓ మాట అనుకున్నాం, దేవతా స్వరూపాలకి గనక మనం వేటినైనా బలి ఇస్తే ఆ జీవులను అక్కడే వదిలిపెట్టాలి కదా. అవును గురుగారు. మేకను బలి ఇచ్చిన తర్వాత అక్కడే అమ్మవారి ఆలయ ప్రాంగణం ఎదుటే పడేసి వెళ్ళిపోవాలి కదా. అవును గురుగారు. కోడిని బలిస్తే అక్కడే వదిలిపెట్టాలి కదా. ఏం చేస్తున్నాం? తీసుకెళ్లి వండుకొని తింటున్నాం. ఈ భావనలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని మనం కడదాం. అక్కడికి జనాలు రావాలంటే, అది వృద్ధిలోకి రావాలంటే చాలా నెలలు, మాసాలు, సంవత్సరాలు పడుతుంది. పోలేరమ్మ లేక గ్రామదేవత అయినటువంటి మంచాలమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, రేణుకా ఎల్లమ్మ పేరుతో ఒక ఆలయ ప్రాంగణాన్ని కడతాం. వచ్చే ఆదివారం లోపల విపరీతమైన జనాలు ఉంటారు అక్కడ. ఎందుకో తెలుసా? తినకూడని మాంసాన్ని తినచ్చు, తాగకూడని మద్యాన్ని తాగవచ్చు, చేయకూడని పనులు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చేస్తున్నామన్న భావనలో మనం ఉంటాం. ఇలాంటి పరిస్థితులన్నీ ఎవరివి? ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళే. ఒక మతం మధ్యాహ్నం 12కో 1కో ప్రార్థన చేసి ఇంటికెళ్ళగానే గోమాంసాన్ని భక్షించేటువంటి మతాలు ఉన్నటువంటి సమాజం ఇది. మరో మతం వారంలో విశ్రాంతి దినం మొత్తం కూడా ప్రార్థన చేసి అయిపోగానే కొన్ని జంతువుల్ని భక్షించగలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు. కొన్ని మతాలకు సంబంధించిన పండుగలు, పర్వదినాలు వచ్చాయంటే మాంసాహారం తప్ప వేరే ఏవి కూడా వాళ్ళు తినరు. కానీ సనాతన ధర్మంలో చెప్పబడ్డది, ఏ పర్వదినంలో కూడా మాంసాహార పదార్థం అన్నటువంటిది ధ్యాస లేదు. కానీ పాశ్చాత్య భావనల వల్ల, ఇతర మతాలకు సంబంధించిన స్థితిగతుల వల్ల మన పర్వదినం పండుగ మరుసటి రోజు మాంసాహారాన్ని స్వీకరించే సంప్రదాయాన్ని మనం తెచ్చుకున్నాం తప్ప సనాతన ధర్మంలో ఎక్కడ కూడా దేవీ దేవతా స్వరూపాలు ఇలాగ పక్షుల్ని, జంతువుల్ని అడిగినట్టుగా, బలి ఇచ్చినట్టుగా, బలి స్వీకరించినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే సాక్షిభూతమై పోలేరమ్మను సాక్షిగా నిలబెట్టి విశ్వ మానవాళికి చెప్పినటువంటి మాట, అమ్మ బలి కోరదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎలాగో విష్ణు, మహేశ్వరుడు, బ్రహ్మ గురించి వచ్చింది కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం యొక్క శక్తి ఎంత మేరకు ఉంటుంది, దాని బలం ఏంటో తెలియజేయండి. విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపాన్ని ఆరాధన చేసేటువంటి సందర్భంలో విశ్వ మానవాళికి ఒక అష్టాక్షరి మంత్రం తెలియకూడదు, ఇది నువ్వు మాత్రమే సాధన చెయ్యి అని ఒక యోగ సాధకుడికి గురుగారు చెప్పారు. ఎందుకు గురువుగారు అని అడిగితే,
ఈ మంత్రాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు స్వర్గానికి వెళతారు. ఎవరైతే ఈ మంత్రాన్ని విచక్షణ లేకుండా అందరికీ చెప్పేస్తారో వాళ్ళు నరకానికి వెళతారు. సరే గురుగారు అంటే ఒక పద్ధతిలో పాటించాలంటారు గురుగారు అన్నారు. ఓకే ఆ విషయాన్ని చెప్తున్నాను నేను. ఓకే ఓకే ఆ యోగ సాధకుడు ఆ శిష్యుడు ఏం చేశాడంటే ఒక విశేషవంతమైనటువంటి రాజగోపురాన్ని ఎక్కి ఓం నమో నారాయణాయ అంటూ గట్టిగా అరిచాడు. ఏమిటయ్యా ఇంత విచక్షణ లేనటువంటి పని చేశావంటే, ఈ మంత్రాన్ని విన్న ప్రజలందరూ స్వర్గానికి వెళ్తారు, వాళ్ళందరి కోసం నేనొక్కడిని నరకానికి పోవటం మేలన్నాడు. ఆయన పేరే జగద్గురు రామానుజాచార్యులు. మీరు చెప్పినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదొక ద్వాదశాక్షరి మంత్రం. విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి మంత్రం గురించి తాంత్రిక విధానంలో కూడా చెప్పబడ్డది. తాంత్రిక విధానాలకు సంబంధించినటువంటి మూలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మూల మంత్రంతోనే మిగతా మంత్రాలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. తాంత్రిక విధానంలో మేము ఎప్పుడు కూడా వాటిని అనుసరణ చేస్తూ ఉంటాం. ఎన్ని తీక్షణమైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా గురుముఖతగానే నేర్చుకోవాల్సినటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. కానీ మీరందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ఈ శబ్దాన్ని మీరు వింటే గురువే మీ దగ్గరకు వచ్చి ఉపదేశం ఇచ్చినట్టు. గురువు ఉపదేశం లేనటువంటిది మంత్రాన్ని స్వీకరించకూడదు, మంత్రం సిద్ధించదని శాస్త్రం చెప్తుంది. కానీ ఈ మహానారాయణ మంత్రం, ఈ వాసుదేవ మంత్రాన్ని ఎవరు విన్నా, ఎక్కడ విన్నా, ఏ సాధనం ద్వారా విన్నప్పటికీ కూడా వెనువెంటనే వాళ్ళకి గురుముఖత ఏదైతే నేర్చుకుంటారో ఆ ఫలితం లభించడంతో పాటు ఇహపర సుఖాలతో పాటు భౌతికపరమైనటువంటి అన్నీ సమకూరి వాళ్ళ తదనంతరం మోక్ష మార్గంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మంత్రాల్లేకెళ్ళ ద్రష్టమైనటువంటిది దీన్ని. అందుకనే మంత్రరాజము అని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ఈ మహాద్వాదశాక్షరిని పిలుస్తూ ఉంటారు. గురుగారు నాదొక చిన్న డౌట్ ఏంటి అంటే విష్ణుమూర్తిని పొద్దున్నే పూజిస్తారు, మహాశివుడిని సాయంత్రం పూజిస్తారు అంటారు. అది ఎందుకంటారు మెయిన్ గా? ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతి మహేశ్వరం ఇలా చెబుతూ ఉంటారు. కానీ విష్ణుమూర్తిని పలానా సమయంలో పూజించాలి, శంకరుణ్ణి పలానా సమయంలో పూజించాలి అన్నటువంటిది కొన్ని సాంప్రదాయాల్లో వచ్చినటువంటిదే. కానీ శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మీ ముహూర్తం. ఏమిటా బ్రహ్మీ ముహూర్తం అంటే? రాత్రికి ఉన్నటువంటి 9 ముహూర్తాల్లో 8వదైనటువంటిది తెల్లవారుజామున కువలయములు వికసించు సమయం. పుష్పాలు, తామరలు, కలువలు ఇవన్నీ వికసించేటువంటి అద్భుతమైనటువంటి సందర్భమే బ్రహ్మీ ముహూర్తం. ఆ బ్రహ్మీ ముహూర్తంలోనే దేవీ దేవతా స్వరూపాల యొక్క సర్వ అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉదయం పూట అలంకార ప్రియుడైనటువంటి విశేషించినటువంటి విష్ణుమూర్తికి అప్పుడే వికసించినటువంటి పుష్పాలు, మాలలు, లతలు వీటన్నిటిని తీసుకొచ్చి స్వామివారికి మనం ఇచ్చేస్తాం. ఇక శంకరుడు, శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే. ఆయనకు అలంకారంతో పని లేదు. శుద్ధ జలం, విభూది వస్త్రం, ఒక్క మారేడు దళం ఉన్నప్పటికీ కూడా శంకరుడు, శివుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి ఆ విధంగా శివుణ్ణి విశేషించి శుద్ధ జలంతో మనం పూజిస్తూ ఉంటాం. ఆ రకమైనటువంటి సాంప్రదాయంలో వచ్చి ఉండవచ్చును తప్ప ప్రత్యేకించినటువంటి సందర్భంలో శివుణ్ణి పలానా సమయంలో కానీ, విష్ణువుని పలానా సమయంలో కానీ పూజించవచ్చు అన్నటువంటి నియమం లేదు. ఎందుకంటారు? కాశీ, గయా, ప్రయాగ క్షేత్రాలతో పాటు ఉజ్జయిని ఈ భారతదేశంలో గొప్ప సంస్థానం. ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడికి తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో 3:30 స్వామికి భస్మహారతి అవుతుంది. ఆయన శివుడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంధినటువంటి వైదికంగా శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణమైనటువంటి తిరుమలగిరిలో తెల్లవారుజామున ఇదే బ్రహ్మీ ముహూర్తంలో స్వామి వారికి విశేషించినటువంటి సుప్రభాత సేవతో పాటు అభిషేకం, అర్చనలు కూడా మొదలవుతాయి. ఆయన విష్ణుమూర్తి స్వరూపం.
ప్రత్యేకించి మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఇంకా విశేషవంతమైనటువంటి జగన్మాత స్వరూపాల్లో శాక్తేయ సాంప్రదాయం చెప్పింది కూడా బ్రహ్మీ ముహూర్తంలో పూజించమని. కాలానుగుణంగా మన పరిస్థితులను బట్టి ఒకవైపు బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవలేని సమయంలో దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళలేకో, ఇంట్లో ఉన్నటువంటి దేవతా అర్చనలు చేయలేనటువంటి సందర్భంలో భగవంతుణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆరాధన చేయవచ్చు. అందుకే ఇందుగలడందు సందేహము వలదు, ఎందెందు వెతకి చూచినా అందందే కలడని ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడికి చెప్పినప్పుడు, ప్రపంచంలో అణువణువు పరమాత్మ స్వరూపమే, ప్రతి క్షణం కూడా పరమాత్మ యొక్క నిర్దేశితమే. ఏ క్షణంలోనైనా ఏ సందర్భంలోనైనా అమావాస్య అయినా పగలైనా రాత్రైనా పౌర్ణిమైనా విశేషించినటువంటి గ్రహణ సంబంధ సమయంలో కూడా భగవంతుని మనం ఆరాధన చేస్తాం. గ్రహణం రోజు ఇంకా ఎక్కువగా జపిస్తాం. అలాంటి సందర్భాల్లో చేసేటువంటి పూజాది ఫలితాలు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. మన సంప్రదాయాల్లో ఉంటాం. మన సంప్రదాయాన్ని అనుసరించి భగవంతుని ఏ సందర్భంలో ఏ సమయంలో పూజించినా కూడా దోషం లేదు. ఓకే గురుగారు. గురుగారు, శ్రీమద్ భాగవతాన్ని, గరుడ పురాణాన్ని కాలజ్ఞానంలో ఏ విధంగా అభివర్ణించారు, ఏ విధంగా ప్రతిబింబించబడ్డాయి? కాల గమనంలో శ్రీమద్ భాగవతం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆ కృష్ణ పరబ్రహ్మ యొక్క జననం నుంచి ఆయన చేసినటువంటి లీలా విశేషాలు ఎన్నైతే ఉన్నాయో, గరుడ పురాణంలో ఒక జీవి గతించిపోయినటువంటి తర్వాత ఎలాంటి రకాలైనటువంటి విధి విధానాన్ని అవలంబిస్తుందో మనకి 2 శాస్త్రాలు చెప్తాయి. కాలజ్ఞానంలో విశేషించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కృష్ణ పరబ్రహ్మ ఏ విధంగానైతే తనను తాను స్పృశించుకుంటూ కొత్త అవతారమూర్తిగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పబడ్డాడో, కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మళ్ళీ వీరభోగ వసంతరాయుడిగా నేనొచ్చి పరిపాలన చేస్తానని చెప్పారు. ఇక గరుడ పురాణంలో ఏ వ్యక్తి తాను జీవనంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ పాపకర్మములనైతే చేశాడో దానికి తగ్గట్టు శిక్షలు ఉంటాయి మరణం తర్వాతని గరుడ పురాణం చెప్పింది. కాలజ్ఞానంలో దుష్టులను శిక్షించడానికి, సజ్జనులను సంరక్షించడానికి రకరకాలైనటువంటి ప్రకృతి విపత్తులన్నీ భూమండలంలో ఏర్పడతాయని కాలజ్ఞానం చెప్పింది. అంటే భాగవతంలో కృష్ణుడు చెప్పినటువంటి మాటలు, గరుడ పురాణంలో శాస్త్రం చెప్పినటువంటి మాటలు, ఈ రెండింటినీ కూడా సంయుక్తం చేసి కాలజ్ఞానంలో అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్నటువంటి గురు పరంపరలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కలియుగానికి ప్రత్యక్ష అవతారమూర్తి, విశేషవంతమైనటువంటి వీరభోగ వసంతుడికి మూలమై ఉన్నటువంటి రూపం తానేనని గురుదేవులు చెప్పినటువంటి మాట మనందరికీ కూడా తెలిసింది. ఓకే గురుగారు. మరి భవిష్యత్తులో కల్కి అవతారాన్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, ఈ అంశాల గురించి మనకు తెలుసు. ఇక దశావతారంలో ఈ కలియుగంలో ఏర్పడేటువంటి రూపం పేరే కల్కి అవతార స్వరూపంగా మనం భావన చేస్తాం. కల్కి అవతారం ఫలానా రూపంలో వస్తుందని మనం ఎదురు చూస్తుంటే, నేనే ఈ కల్కికి భగవంతుడిని చాలా మంది ప్రచారం చేసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం కలో వెంకట నాయక. ఈ కలియుగానికి ఒకే ఒక ప్రత్యక్ష దేవతా స్వరూపం. ఆ ప్రత్యక్ష దేవతా స్వరూపమైనటువంటిది వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగానికి ఒకే ఒక్క ప్రత్యక్షమైనటువంటి అవతార విశేషం వీరభోగ వసంతరాయులు. గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించినా, విశ్వ ప్రళయం వచ్చినా
వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారని మనం చెప్తూ ఉంటాం. ఈ కాలజ్ఞానానికి మరో పేరుంది తల్లి. దాని పేరే సాంద్ర సింధు వేదం. ఈ సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ప్రామాణికగా రాబోయే కల్కి అవతారానికంటే కూడా అద్వితీయమైంది. ఈ కలియుగంలో వచ్చేటువంటి అవతారం పేరే వీరభోగ వసంతరాయులుగా వచ్చి దుష్టులను శిక్షించి సజ్జనులందరినీ కూడా సంరక్షిస్తానని స్వామి చెప్పాడు. అలాంటి విశేషవంతమైనటువంటి స్థితిగతి కోసమే ఈ కలియుగంలో ప్రథమ పాదంలో 5,000 మాత్రమే గడిచిపోయింది. వీరభోగ వసంతుడి యొక్క ఆగమనం కోసమే మనందరం కూడా వేచి ఉన్నాం. ఓకే గురుగారు. మరి ఈ రాబోయే కలియుగం అంటే కలియుగంలో తల్లిదండ్రులు అలాగే బిడ్డల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉంటాయి? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానాన్ని రచించడంతో పాటు కాళికాంబ సప్తసతితో పాటు కొన్ని గ్రంథాలు రచించారు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాల గురించి గొప్పగా చెప్పారు. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశంబుర, నీ కన్న బిడ్డలే గణపతాంశంబు తెలియ, అట్టివారి మెప్పు పొందాలిరా. కానీ కలియుగంలో ఎలా ఉంది? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వధాభిరామ వినురవేమ. సమకాలీకులైనటువంటి వేమన గారు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి వివిధ రచనల్లో ఈ కలియుగంలోని మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాల గురించి ఈ విధంగా వర్ణించారు. తల్లి తండ్రి మనకు సాక్షాత్తు శివుడు పార్వతితో సమానం. అలాగే భార్యకు భర్తకి ఈయన శివుడైతే ఈవిడ పార్వతి, లేదా ఈవిడ ఆదిపరాశక్తి అని అనుకోవాలట. మన కన్నబిడ్డలే గణపతి కార్తికేయులుగా మనం భావించాలట. ప్రతిరోజు మనకు కష్టాలు వస్తున్నాయని శివుడి ఆలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళి మనం 108 ప్రదక్షిణలు చేసినటువంటి మాత్రం చేత మన కష్టాలు తొలగిపోవు. భార్య, భర్త, కుటుంబ జీవితం మన కన్నబిడ్డల యొక్క ఆలనా పాలన చూడని ఏ వ్యక్తికి కూడా మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు భగవంతుని అర్చించినటువంటి పుణ్యం కలగాలి అంటే కుటుంబ జీవితంలో మనం నెరవేర్చగలిగిన బాధ్యతలు ఖచ్చితంగా నెరవేర్చాలని సాక్షాత్తు సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానాన్ని రచించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అంటే వీళ్ళ యొక్క విధిని మనం నిర్వర్తిస్తే శివుణ్ణి, పార్వతిని, గణపతిని, కార్తికేయుణ్ణి వీళ్ళందరినీ కూడా పూజించినట్టే. కానీ కలియుగంలో ఎలా ఉందో తెలుసా? భార్యను చంపేసినటువంటి భర్త. ఈ మధ్య కాలంలో హనీమూన్ కని వెళ్ళి భర్తతో పాటు వేరొక ప్రాంగణానికి వెళ్ళి తన ప్రియుడు మోజులో పడ్డటువంటి ఓ వ్యక్తి, ఓ మహాతల్లి భర్తను చంపేసినటువంటి దాఖలాన్ని సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. వరకట్న వేధింపులో అనుమానం చేతనో భార్య తలని మొండె నుంచి వేరు చేసినటువంటి కసాయి భర్తని మనం చూస్తున్నాం. మరో తల్లి గెట్ టుగెదర్కి వెళ్ళి తనకెప్పుడో చిన్ననాటి కాలంలో పరిచయమైనటువంటి స్నేహితుడిని చూసి పూర్వ జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొచ్చి తన గర్భవాసాన జన్మించిన 3 పిల్లల్ని కడతీర్చినటువంటి కసాయి తల్లి గురించి మనం విన్నాం. ప్రత్యేకించి తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసాం. తల్లి గర్భం నుండి బిడ్డ జన్మించినటువంటి తర్వాత వేరొక మతాన్నో కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందని నడి రోడ్డు మీద పెళ్లి చేసుకున్నటువంటి వాడిని కడతీర్చడంతో పాటు బిడ్డను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రులను చూస్తాం. ఈ కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల మానవ సంబంధాలు ఏనాడో తెగిపోయినాయి. తల్లి, తండ్రి, బిడ్డ అన్నటువంటి తరతమ భేదం లేకుండా అరిషడ్ మనల్ని ఆవహించినటువంటి తరుణంలో విచక్షణ కోల్పోతూ ఏమీ చేయలేనటువంటి స్థితిగతికి వెళ్ళిపోయాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. మానసికమైనటువంటి సంఘర్షణ మిగులుతుంది తప్ప ఈ కలియుగంలో మానవ సమాజంలో తల్లి, తండ్రి, బిడ్డలకు మధ్య కూడా సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఇది కలిమాయ వల్ల జరుగుతోంది. స్వామివారు చెప్పినట్టుగా నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశంబుర, నీ కన్న బిడ్డలే గణపతాంశంబు తెలియ, అట్టివారి మెప్పు పొందాలిరా.
కుటుంబంలో తల్లి తండ్రిని ఆదిపరాశక్తి పరమేశ్వర స్వరూపంగా భావన చేస్తూ, భార్యను ఎప్పుడూ కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేస్తూ, మన పిల్లల్ని గణపతి కార్తికేయుడు రూపంలో చూసుకుంటే చాలు, శివుడి యొక్క పరివారం మొత్తాన్ని ప్రతినిధినం అర్చిస్తే, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఫలితం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంతకు మించిన గొప్ప ఫలితం వస్తుందని స్వామివారు చెప్పారు. అలాంటి మానవ సంబంధాలు మళ్ళీ ఈ కలియుగంలో రావాలి. ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి స్థితిగతులు, ఒకరి జీవితానికి ఒకరు హాని చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఈ కలిమాయ పురుషుడి వల్లే జరుగుతున్నాయి. ఈ కలిమాయ వదలనంత వరకు కూడా మానవ సంబంధాలు ఏవి కూడా సుస్పష్టంగా ఉండవు. ఓకే గురుగారు. మరి ఈ కలియుగంలో కర్మానుసారమే అన్నీ జరుగుతాయి అంటారు గురుగారు. అలాగే కర్మఫలానుకునే శక్తి ఎలాంటిదంటే, అది నీ రాత ఎలా ఉన్నా కూడా నీ కర్మ గనక మంచిగా ఉంటే ఆ వ్రాతను కూడా మార్చగల శక్తి కర్మకుంది అని అంటున్నారు గురుగారు. ఇది ఎంతవరకు మనం తీసుకోవచ్చు? విధి వాక్కైనా విఫలమవుతుంది, కానీ సద్గురువుల యొక్క వాక్కు సత్యం కాకుండా పోదని పెద్దలు చెప్తుంటారు. ఎవరు చేసినటువంటి కర్మని వాళ్ళు అనుభవించవలసిందే. గోధుమ గింజలు నాటితే గోధుమ విత్తనాలే, జొన్నల్ని నాటితే జొన్న విత్తనాలే, అంతే తప్ప గోధుమ గింజలు నాటితే వరి ధాన్యాన్ని మనం ఆశించలేం. మనకి ఎంత యోగ్యత ఉందో, ఏ అర్హత ఉందో, గత జన్మలో ఏ కర్మ చేశామో దానికి సంబంధించిన ఫలితాన్ని ఇప్పుడు తప్పక మనం అనుభవించవలసిందే. కానీ సద్గురువు యొక్క కృప ఉంటే, దైవ అనుగ్రహం ఉంటే, నీ రాతలో నీ వీపు మీద నాగలిచాటంత గాయం అవ్వాలని రాసున్నటువంటి కర్మ నువ్వు చేసుకున్నా, దైవ అనుగ్రహం గురువు యొక్క కృప ఉంటే సూది మనతో గీస్తే ఎంతకు తగ్గుతుందో అంతకు తగ్గిపోతుంది. అంటే కర్మని తగ్గించగలిగినటువంటి స్థితిగతి. ప్రత్యేకించి కలియుగంలోనే కాదు తల్లి, ఏ యుగంలో అయినా శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం. అంత గొప్ప విష్ణుమూర్తి తత్వంతో విరాజిల్లినటువంటి రాముడు అడవులకు వెళ్ళలేదా? వెళ్ళాడు. ఎంతో గొప్ప జన్మలు పాండవుల యొక్క జన్మలు. వాళ్ళు మరి అజ్ఞాతం అరణ్యవాసం రెండూ చేయలేదా? చేశారు. సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి కృష్ణ పరబ్రహ్మ పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమయ్యాడు, ఎక్కడో పెరిగాడు, ఏవేవో మాటలు పట్టాడు. విశ్వం మొత్తం కూడా అనుక్షణం కృష్ణ పరబ్రహ్మ జీవితంలో ఎన్నో నిందలు పడ్డాడు. మరి దాని నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? భగవంతుడి యొక్క కృప, గురువు యొక్క అనుగ్రహం ఉంటే నాగలి చాటంత గాయమవ్వాలని రాసి ఉన్నా సూది మనతో గీస్తే ఎంత తగ్గుతుందో అంతకు తగ్గించబడుతుంది కర్మ ఫలితం. అంతే తప్ప మనిషి గర్భంలో భూమండలం మీద ఏ జీవి జన్మించినా సాక్షాత్తు ఎంత గొప్ప మహిమాన్వితుడైనప్పటికీ ఈ నవగ్రహాలు, పంచభూతాలు, ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ ఆవరణలు అన్నటువంటివి కర్మ ఫలితాన్ని మనిషి అనుభవించి తీరాలని చెబుతోంది. దానికి అనుగుణంగానే అన్ని కలుగుతుంటే, అందుకే వీలైనంత వరకు కూడా మంచి కర్మలు చేయాలి. కానీ మన జీవన గమనంలో కొన్ని దుష్కర్మలు కూడా ఆచరించవలసినటువంటి పరిస్థితి వస్తుంటుంది. అందుకే భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ చెప్పినటువంటి మాట, నువ్వు కర్మలు చేయటం మానకూడదు. ఎలా ఉండాలో తెలుసా? కర్మను చేస్తూ కూడా కర్మ ఫలితానికి అతీతంగా ఉండాలి. నేను ఈ పని చేస్తే 500 లభిస్తుంది, ఈ పని చేస్తే 50,000 వస్తుంది, ఈ పని చేస్తే 5 కోట్లు వస్తాయి అన్నటువంటి ఆలోచన చేత కర్మ చేసావా, అది దుష్కర్మ అవుతుంది. తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అంటబడినట్టు ఉంటుందో, నువ్వు కర్మలు చేస్తూ కర్మ ఫలితానికి అతీతంగా ఉన్నప్పుడు ఆ కర్మల నుండి కాలం నిన్ను వేరు చేస్తుంది. అందుకే 7.5 సంవత్సరాల ఏలినాటి శని కూడా 7.5 రోజులకే పరిమితమై నీ జీవితంలో మంచి జరుగుతుంది అని శాస్త్రం చెప్పబడింది. మా సందేహాలన్నిటినీ చక్కగా నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబచి.